హలో ఓయ్ చా ఈరోజు కూడా ఏంజల్ ఫేస్ మిస్ అయిపోయాను. Yeah, again you got to ask, why isn't there a slip in there? కొట్టాలి కొట్టాలి అలా కొట్టాలి ధోని సిక్స్లు. నువ్వు ఇలాగే సిక్స్లు కొడుతూ మన ఇండియాని గెలిపించాలి. ఎంతైనా ఇంట్లో పూజ మహిమ మరి ఆ మాత్రం ఉంటది. ఏమండి హారతి తీసుకోండి. అప్పుడే పూజ ఆపేసావేంటి? వెళ్ళి చెయ్యిపో. నువ్వు అలా పూజలు చేస్తుంటే మన వాళ్ళు సిక్స్ల మీద సిక్స్లు కొడుతున్నారు. అబ్బా ముందు హారతి తీసుకోండి. ఈసారి ధోని డబుల్ సెంచరీ చేయాలి. అయినా ఈ హైలైట్ మ్యాచెస్ కూడా పూజ సెంటిమెంట్ ఏంటండి మీ జాదస్తం కాకపోతే? పెళ్ళై 10 ఏళ్ళని చెప్పేసి పెళ్లి సీడీలు డస్ట్ బిన్ లో పడేస్తామంటే ఇది కూడా అంతే. అదో సాటిస్ఫాక్షన్. అబ్బో సాటిస్ఫాక్షన్ మరి. ఇదేదో మనోడు పెళ్లి విషయంలో శ్రద్ధ పెట్టుంటే ఈ పాటికి వాడికి పెళ్ళయి మన ఇల్లు కలకలలాడుతూ ఉండేది. చూడే, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. బౌండరీ ఎప్పుడు కొట్టాలో బ్యాట్స్మెన్స్ కే తెలుసు. తనకంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది. కోచ్ దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. మనవాడి విషయంలో కూడా అంతే. మనం డిస్టర్బ్ చేయకూడదు. చూద్దాం ఎంతవరకు వెళ్తాడో. అబ్బా ఒక్కటి సరిగ్గా చెప్పరు కదా. నేను సరిగ్గానే చెప్తానే, నీకే సరిగ్గా అర్థం కాదు. అదంతా కాదండి, ఈ ఇయర్ ఎలా అయినా మన అబ్బాయికి పెళ్లి చేసాల్సిందే. నాకు తెలియదంతే. సరే చేద్దామే, కానీ వాడికి కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా. వాడికి కూడా ఒక ఛాన్స్ ఇద్దాం. అయినా వాడి లైఫ్ లో మనం డెసిషన్ తీసుకోవడం ఏంటి? ఎక్కడికి బే? చిన్న పని ఉంది పదరా. రే ఎక్కడికి రా? బండి తీరా చెప్తా, చూసింది చాలు పదా. నీ అబ్బా రే కొంచెం మెల్లబోనిరా, తొందరేం లేదు. రే 60లో బాతున్నారా? ఇంతకన్నా మెల్లకపోతే ఎడ్ల మందు రేసి పెట్టి ఉంటుంది రే. వీకినవలే పదా. అదిగో అక్కడ ఆపు. రే నేను పొద్దున లేపు తీసుకొచ్చింది ఇక్కడికా? రే నా లక్కీ షర్ట్ ఐరన్కి ఇచ్చారా? బతకాల అయిపోయిందిరా. ఇప్పుడు దాకేదో బాగున్నట్టు. నమస్తే బాబాయ్. నమస్తే బాబాయ్. షర్ట్ ఐరన్ అయిపోయిందా? అయిపోయింది, ఒక నిమిషం. రే సినిమాకి వెళ్ళి రచ్చ చేసి ఛానల్లో లేదురా. ఇవి ఖచ్చితంగా వెళ్ళాలరా. ఈ సండే వెళ్దాం లేరా పక్క రచ్చే. షర్ట్ ఎక్కడ పెట్టాను కనిపిస్తలేదు. ఏమైంది బాబాయ్? నేను చేసిన షర్ట్ కనిపిస్తలేదు బాబాయ్. అమ్మాయి బ్యాగ్లో కలిసిపోయిందేమని అనుమానంగా ఉంది బాబాయ్. అదిగో అటు వెళ్ళింది బాబాయ్. ఏంటి అటు వెళ్ళింది బాబాయ్, అటు. రే జరుగురా, నా ఫేవరెట్ వైట్ షర్ట్ రాది. ఈ వర్షం ఎప్పుడే పడాలా? అదిగోరా అమ్మాయి. అదిగో వెళ్తాడు. మా నాన్న చెట్టు చంపేస్తాడు. ఏంట్రా ఆ బొక్కల చెట్టు కోసం చేసింగ్ అవసరం ఉంటావా? రే అది నా ఫేవరెట్ షర్ట్ రా. మెల్లగలరా, ఇంతసేపు నన్ను మెల్లగల నువ్వు స్పీడ్కి వెళ్తావేంట్రా? రే మెల్లగా బా రే. రే అసలే బైక్ మా నాన్నరా. ఏమైనా అయితే ఎక్కుతాడే. రే అమ్మాయి అక్కడ మెల్లగలరా. అమ్మా ఈ అబ్బా నన్ను చంపేస్తున్నా వీడు. హలో, దీనికి చెవుడా వినపడదా? హలో ఎక్స్క్యూజ్ మీ. ఆగే బండి. హలో దీనమ్మా ఇప్పుడు ఆగిపోయిందేంటి? రే నువ్వు కొంచెం చూసినప్పుడు నాకు భయం వేస్తుంది. అబ్బా రే నీకంత భయం అయితే దిగి నడుచుకుంటూ వెళ్ళిపో, నన్ను దొబ్బకు. నా బండికి రెండే దిగమంటావా? సరే పోనీ. పోనీ నా తొక్కల ప్రాణాలు పోతే పోనీ. సెట్ ఇంపార్టెంట్. పోనీ. ఓయ్ అమ్మాయి, హలో నా షర్ట్. హలో ఏంటిడు? నిన్నే బే.
చూడో రే నీ అబ్బా మా పైకి మా నాన్నకి తెలిస్తే నా పిర్ర పగలు కొడతాడు. బండి ఏమైనా ఏమైంది? అమ్మా ఏం కాలేదనుకుంటా. థ్యాంక్ యూ గా వీడబ్బ వీడు ఆ బండి పడిపోతే లేపకుండా నవ్వుతావురా. అయిపోయింది నా కొడుకుని వీడు అబ్బా చేత్ర కొడక ధోని 6. అమ్మా వెళ్ళొస్తానే. రే లంచ్ బాక్స్ తీసుకెళ్ళరా. ఏమైపోయింది? రే లంచ్ బాక్స్ రా. హా. ఏమండి ఏమండి ఏంటి కార్తీక్ మళ్ళీ లంచ్ బాక్స్ మర్చిపోయారండి. లేట్ ఎందుకు? ఇక తిని ఒక పని అయిపోతుంది. ఛీ, ధోని 6. లడ్డు లాగుంది పిల్ల, కొరుక్కొని తినేదనిపిస్తుంది. కార్తిక్ రేయ్ రే కార్తిక్, ఆ? ఈ రీల్ చూడరా. అమ్మాయి ఎంత బాగా యాక్ట్ చేసిందో. ఇరగదీసింది, అచ్చం నా అలాగే చేసింది. రే అవన్నీ పక్కన పడే. బ్యాట్ పట్టుకున్న ప్రతివాడు బ్యాట్స్మెన్ అయిపోడు, అలాగే రీల్ చేస్తే ప్రతివాడు యాక్టర్ అయిపోరు. అబ్బా ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి డైలాగ్ చెప్తే దాన్ని యాక్టింగ్ అంటారా, ఇమిటేటింగ్ అంటారు. రేయ్ కూల్ రా, కూల్ డౌన్. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? పొద్దున వైట్ డ్రెస్లో ఒక అమ్మాయి వచ్చింది కదా, తను ఒకసారి తలుచుకో, కూల్ అయిపోతావు. రే నిజంగా అమ్మాయిందిరా, డైమండ్ రా. ఆహా ఇంకేమనిపిస్తుంది? తను వచ్చి నా పక్కన కూర్చొని మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుందిరా. ఆహా నెక్స్ట్ ఏమనిపిస్తుందమ్మా? ఎందుకు రాటకారంగా మాట్లాడతావు? కోరుకోవడం కూడా తప్పేనా? కోరుకోవడం తప్పు కాదురా, కోరుకున్న అస్సలు జరగవని తెలిసి కూడా కోరుకున్నావే, అది తప్పు. అర్థమైందా? కొను నా కొడుకా. సర్లే పని స్టార్ట్ చేద్దామా? మళ్ళీ ఆచార్య గారు చూస్తే సుప్రభాతం స్టార్ట్ చేస్తాడు. ఆడి పొందా, ఆడికి అంత సీన్ లేదులే బే.
కొంపతీసి మన ఆఫీస్లో జాయిన్ అయిందా ఏంటి? జాయిన్ అయితే మాత్రం భలే ఉంటుందిరా. ఆ? ఆ? సార్ సార్ ఏంటి సార్ కొత్తగా మీలో ఈ చేంజ్? కొంపతీసి లవ్లో ఏం పర్లేదు కదా? ఏమోరా, నాకే అర్థం కావట్లేదు. ఆ? ఆ? అయ్యా హే హాయ్ హాయ్. హాయ్, మీరు రే మామ ఎవర్రా అమ్మాయి? మన బ్యాచ్ మే. ఓవర్ చేయకు. నేనండి ఇందాక రోడ్ యాక్సిడెంట్. ఓ వావ్, వాట్ ఇస్ సర్ప్రైజ్. ఏంటని మీరు ఇక్కడ? ఇవాళే నా జాయినింగ్. ఓ అవునా, గుడ్ గుడ్. అవును, ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? 1 year అనుకుంటా అండి. 1 year? 1 year నుంచి ఆ హెచ్ఆర్ గారిని ఎలా భరిస్తున్నారండి బాబు? 10 minutesకే నాకు థ్రిల్లర్ క్రైమ్ కలిపి చూపించేశాడు. ఏం చేస్తామండి, అలా రాసి పెట్టింది వాడితో వర్క్ చేయాలని. ఓకే ఓకే, నేను వెళ్తాను. మరి ఫస్ట్ డేనే వచ్చిన వెంటనే ముచ్చట్లు పెడితే బాగోదు. ఓకే రే మామ, తను కూడా మన ఆఫీసే అంట్రా. ఆ, అవునా? చాలా గొప్ప నువ్వు చెప్పావురా. వెళ్ళి పంచాయి కుల్లరా నీకు. ఓబే. ఎంత బాగుంది, దేవుడు ఉన్నారా. రే కార్తిక్, రే రే కార్తిక్, రే కార్తిక్, రే కార్తిక్, రే నీ అబ్బా. ఏంట్రా? అసలు ఏం ఫీల్ అవుతున్నావు నువ్వు? ఆ పిల్ల ఒక రోజు నువ్వు ఒక జాకు ఈ ఆఫీస్ని ట్రైనర్గా ముంచేద్దాం అనుకుంటున్నావా? అసలు ఏమనుకున్నావు చెప్పు? అది ఇదని ఏం లేదురా, ప్రస్తుతానికి ఒక్కసారి చూడాలంది. అరే ఇప్పుడే గారు చూసావు. అరే తను ఏమైనా అనుకుంటే మరి. అరే ఏమైందిరా నీకు? ఏముందిరా బావా అమ్మాయి. ప్రపంచంలో ఉన్న కవులందరూ ఒక అమ్మాయి అందాన్ని ముత్యాలతోనూ తారలతోనూ చందమామతోనూ వర్ణిస్తారు కదా. కానీ తన్ని వర్ణించడానికి ఆ ముత్యాలు, ఆ తారలు, ఆ చందమామ ఇవేమీ సరిపోవేమోరా. తను అడగాలే కానీ టైం మిషన్ తయారు చేసుకున్నా సరే రాజుల కాలంలోకి వెళ్ళి తన కోసం యుద్ధం చేస్తామావా. అంటే పత్తి పత్తి గులాబ్ అవుతా హే, రాజుల కాలం నుంచి డైమండ్ లాతా హే. నీ అబ్బా. అసలు ఆ అమ్మాయిని చూసింటే పొద్దును కదరా. చూడగానే లవ్ ఏంటి? ఇదంతా అట్రాక్షన్, బుల్షిట్ ఇదంతా. ముందు పని చూసుకో. చూడగానే ప్రేమ ఎలా పుట్టిందా? మీ అమ్మ నేను ఎప్పటి నుంచి ప్రేమిస్తుందిరా? ఎప్పటి నుంచి ప్రేమిస్తుంది? నేను పుట్టినప్పటి నుంచి. ఇప్పుడు నువ్వే చెప్పావు కదరా చూసిన వెంటనే ప్రేమ పుట్టదని. మరి మీ అమ్మ నేను చూసినప్పటి నుంచి ప్రేమిస్తుంది కదరా. అయినా నీకు తెలియని విషయం ఏంటంటే మీ అమ్మ నేను చూసినప్పటి నుంచి కాదు, నువ్వు తన కడుపులో పడినప్పటి నుంచి నేను చూడకుండానే తను ప్రేమించడం స్టార్ట్ చేసింది. నాది తల్లి ప్రేమతో పోల్చేంత గొప్ప ప్రేమ కాకపోవచ్చు, కానీ అంతే స్వచ్ఛమైందిరా. అమ్మ ప్రేమ మొదలైన 9 నెలల తర్వాత ఆ ప్రేమకు రూపం ఎలా వచ్చిందో
ఇన్నాళ్ళు నా ఊహలో ఉన్న ప్రేమకి ఇవాళే ఒక స్పష్టమైన రూపం వచ్చిందిరా. తనేరా ఆ అమ్మాయి. అరే నీ ప్రేమ నాకు అర్థమైందిరా, కానీ తను నేను ప్రేమించాను కదా. ఒక్క నుంచి తను చూడకుండా ఉండలేకపోతున్నావే. అలాంటిది తను నీ ప్రేమను ఒప్పుకోకుంటే? నేను ప్రేమిస్తున్నా కదా అని తను ప్రేమించాలని రూల్ ఏం లేదు కదా. నా ప్రేమ తనకు అర్థమైతే చాలు. ఏదో ఒక రోజు నా ప్రేమను అర్థం చేసుకుని తను వస్తుందని నమ్మకం నాకుందిరా. ప్రయత్నించకుండా ఓడిపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం బెటర్ కదా. గొప్ప గొప్ప ప్రేమ కథలన్నీ చిన్న చిన్న ప్రయత్నంతోనే మొదలయ్యాయిరా. అంకుల్ 2 క్లబ్ ఇవ్వండి. లేసేయండి అంకుల్. ఏం లేచేయాలన్నా? లేసి అంకుల్. ఏ కూర్చొనిస్తే ప్రాబ్లమా నీకేమన్నా? లేసేయండి అంకుల్. కూర్చొనిస్తే ప్రాబ్లం అన్నా నీకు? అంకుల్ లేసు ప్యాకెట్ ఇమ్మంటున్నా. ఓ లేసా? సరే ఇవ్వండి. ఆగం చేసినావన్నా? మళ్ళీ వచ్చేస్తా డబ్బులు. ఇవరా. అయినా ఈ రోజుల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువైందిరా. అవునరా, ఉ? సాలరీ వస్తుంది వెంటనే అయిపోతుంది. వీడికి ఎలా అర్థమైందా? హాయ్. హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఏ రాకూడదా? అలా కాదు, ఊరికే. అవును, నువ్వు స్మోక్ చేస్తావా? ఏ లేదు, చేయను. మరి ఇందాక సిగరెట్ లైట్ చేస్తావు. అంటే వీడికి అలా ఉంటుంది, వీడికి లైట్ వెలిగించడం రాదు, అందుకే నేను చేస్తున్నా. అబద్ధం చెప్పిన చెప్తున్నా. అంటే స్మోకింగ్ చేసేవాడికి లైట్ చేయడం రాదు, స్మోక్ చేయనాడేమో సిగరెట్ లైట్ చేసేస్తున్నాడు. కాన్సెప్ట్ చాలా బాగుంది. ఏ నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కలుస్తా. రే రే, ఎక్కడికి రా? హలో అంబానీ బాబాయ్, మన ఫోన్లో నెట్ స్పీడ్గా రావట్లేదమ్మా. ఇక్కడ చూసుకోవాలి కదా నువ్వు. మరి నెట్వర్క్ చేంజ్ చేయమంటావా? చెప్పు, చేంజ్ అయిపోతా. యాక్చువల్లీ ఇందాక మీకు అబద్ధం చెప్పాను. నాకు స్మోకింగ్ అలవాటు ఉంది. తెలుసు. ఏం తెలుసు? అంటే నీకు అబద్ధం కూడా సరిగ్గా చెప్పడం రాదని తెలుసు. అయినా స్మోక్ చేసే వాళ్ళందరూ బ్యాడ్ బాయ్స్ ఏం కాదు. అది కూడా కరెక్టేలే. నేను కూడా ఒకసారి ట్రై చేశాను తెలుసా, కానీ వెంటనే తగ్గొచ్చేసింది. మీరు స్మోక్ చేస్తారా? ఏ అమ్మాయిలు చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? అలాని కాదు, మీరు సడన్గా అలా అనేసరికి కొంచెం షాక్ అయ్యాను. అయినా నేను ఇలా ఓపెన్గా మాట్లాడేస్తున్నానని నా గురించి బ్యాడ్గా అనుకోబోయారు. అలా ఏం లేదు, నాకు ఎవరైనా నచ్చితే ఇలానే మాట్లాడతాను. పర్లేదండి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? మీరు అవసరమా? అంత రెస్పెక్ట్ మొయ్యలేకపోతున్నాను. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? మీరు అడగలేదు. ఇంతకీ నీ పేరేంటి? మధు. మరి నీ పేరు? కార్తిక్. కార్తిక్ ఫ్రెండ్స్. ఇదేంటి? మా బ్యాగ్లలో ఫ్రెండ్స్ అంటే ఇలాగే ఫేస్ పంపించుకుంటారు. నీకు నచ్చితే ఇవ్వు, లేకపోతే వదిలే. ఫ్రెండ్స్. బై ది వే, ఇది బెంగళూరా? యా అవును. జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో ఎక్కడ స్టే? శ్రీనగర్ కాలనీ, మా పిన్ని వాళ్ళ ఇల్లు. శ్రీనగర్ కాలనీయా? ఎందుకంత షాక్ అయ్యావు? అదేదో ఇండియా పాకిస్తాన్ బార్డర్ అన్నట్టు. అంటే మాది కూడా శ్రీనగర్ కాలనీ. వావ్, అవునా? యా, ఫ్యామిలీతో స్టే చేస్తున్నా. అయితే మీ ఇంటికి ఒకసారి రావాల్సిందే. యా తప్పకుండా. ఏమైంది? ఎంత లేట్ అయిందో చూడు, ఇంకా చాలా పని ఉంది. మరి ఫస్ట్ డేనే చేయకపోతే బాగోదు. బాస్ ఏమనుకుంటాడు? నేను వెళ్ళి చేసుకుంటాను. బాయ్ బాయ్. రే కార్తీక్, వచ్చావా? ఏంటి లేట్ అయింది? ఏమైనా తింటావా? ఏంటిడు? ఏమైందబ్బా? అయినా సరేలే.
హలో, ఎవరండి? మీరెవరండి? మీరు కాల్ చేసి మళ్ళీ నన్నెవరన్నా అడుగుతారేంటి? కాల్ చేసింది నేనే, అయినా మీరెవరో అనుకొని ఎత్తారు కదా. మధు కనిపెట్టేశారు మొత్తానికి. వాయిస్లోనే అర్థమైపోయిందిలే. అరే కార్తీక్, జ్యూస్ కావాలా? మ్. ఎవర్రా ఫోన్లో? ఆ, కట్ చేసాడేంటి? సాయిగడమ్మా, అంటే ప్రాజెక్ట్ ఏదో డౌట్ ఉందంటే క్లియర్ చేస్తున్నా. టెర్రస్ మీద మంచి గాలి వస్తుందంట, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తానే. ఓ. హలో, ఏమైంది? ఇందాకెందుకు కట్ చేసావు? అంటే అమ్మ వచ్చింది అందుకే కట్ చేశాను. ఓ, మీ ఇంట్లో నువ్వు అమ్మాయిలతో మాట్లాడవా? అలా ఏం కాదు. చెప్పక ఇంకా అర్థమైందిలే. ఇంట్లో తమరు గుడ్ బాయ్ అన్నమాట. ఇంతకీ నా నెంబర్ ఎలా వచ్చింది? మీదేమన్నా పెద్ద మహేష్ బాబు నంబరా? ఈజీగానే దొరికింది మిస్టర్ కార్తీక్. అదే ఎలా దొరికిందని. అన్నీ అలా చెప్పకూడదు. సర్లే, ఇంతకీ శ్రీనగర్ కాలనీలో మీ ఇల్లు ఎక్కడా? నేను చెప్పను. ఎందుకు చెప్పు? అయినా అన్నీ నేనే చెప్పేస్తే నువ్వేం కనుక్కుంటావు? సరే మేడం, తెలుసుకుంటాను. హే, ఒకటి అడగనా? అడుగు. పొద్దున ఆఫీస్లో నన్ను నిజంగానే గుర్తుపట్టలేదా? ఇప్పుడు అది ఎందుకులే. లేదు, నువ్వు చెప్పాలంతే. గుర్తుపట్టాను. నువ్వు డోర్ నుండి ఎంటర్ అయినప్పటి నుండే చూస్తూనే ఉన్నా. చూస్తూనే ఉన్నావా? ఎందుకు? ఎందుకంటే ఊరికే. ఊరికే ఏంటి? ఎవరైనా నచ్చితేనే అలా చూస్తారు కదా. అలా అని కాదు. అంటే నచ్చలేదా? అలా అని నేను చెప్పానా? అయితే నచ్చానా? అవును, నచ్చావు. ఓకేనా ఇప్పుడు? ఎందుకు నచ్చా? అరే, మళ్ళీ అద్దె క్వశ్చన్ అడుగుతావు. అంటే నచ్చడానికి ఒక రీజన్ ఉంటుంది కదా. మేడం, మీరు నన్ను ఇలాంటి క్వశ్చన్ అడుగుకుంటే బాగుంటుంది. నాకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉందండి. చెప్పకపోతే నేను చంపేస్తా. ఓ మై గాడ్, ఏమైంది? టైం చూసారా ఎంత అయిందో? మా పిన్ని చూస్తే చంపేస్తుంది. వెంటనే బెంగళూరుకి టికెట్ బుక్ చేసేస్తుంది. రేపు మాట్లాడతాను. ఓకే, బాయ్. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. చిదినమ్మ, ఒక్కరోజు సరిగ్గా పనిచేయదు. ఏంట్రోయ్, కొత్త షర్టు, కొత్త ప్యాంటు, హెయిర్ స్టైల్ కూడా మార్చావుగా. రోజు రోజుకి నాలాగే అందంగా తయారవుతున్నావు. ఏంటి కార్తీక్, ఏంటి కథ? అంటే మధు కోసం మావా. తనకి నచ్చాలంటే కాస్తనే స్టైల్గా ఉండాలి కదరా. బా, పెద్ద స్కెచ్ చేసావు మైక్. మావా, తనకి నేను నచ్చుతానంటావా? ఇట్రా. చూచూ, బూజీ, కన్నా, నువ్వు నాకే నచ్చావు. తనకి నచ్చవా చెప్పు. ముందు పని చూసుకో కన్నా, పని చూసుకో. యా ఓకే మ్యామ్, ఓకే. యా 86 6 4. ఏంటి ఇంకా? యా ఓకే మ్యామ్. యా టెల్ మీ మ్యామ్, వింటున్నా, చెప్పండి. యా 1. టైం బాగా అయింది మావా. టైం అయింది, తను ఇంకా రాలేదేంట్రా? కంగారు పడకరా, వస్తుంది. టైం అవుతుంది మావా. 10 అయిందిరా, తను ఇంకా రాలేదేంట్రా? రేయ్, ట్రాఫిక్లో స్టక్ అయి ఉంటుందిరా, వస్తుంది. కార్లో ఉన్నారా? యా నథింగ్ మ్యామ్, నథింగ్, నో ప్రాబ్లం. యా థ్యాంక్ యూ మ్యామ్. అరే మావా,
10 to అయిందిరా టైము, తను ఇంకా రాలేదేంట్రా? రేయ్ వస్తుంది, ఒకవేళ రాకుండా నేనే వెళ్ళి తీసుకొస్తా. నన్ను తప్పుకు, వర్క్ చేసుకోవాలి. మ్యామ్, యా మ్యామ్, నో మ్యామ్, యా ఓకే మ్యామ్, యా విల్ డూ మ్యామ్. అరే మామా, తను ఇంకా రాలేదురా. అసలు వస్తుందంటావా? రే నీచుడా, నికృష్టుడా, అమావాస్య రోజు పుట్టినోడా, నీకు అసలు మనస్సాక్షి అనేది లేదురా. క్లయింట్ కాల్లో ఉన్నారా, సాయంత్రం కల్లా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. నన్ను దుబ్బకురా, ఇంకోసారి పిలిచావనుకో ఆ బిల్డింగ్ ఎక్కి దూకి చచ్చిపోతా నా కొడక. పని చేసుకునిరా. చెప్పండి మ్యామ్. సారీ మ్యామ్, చెప్పండి. యా ఓకే మ్యామ్. రైట్ కొంచెం యా నో మ్యామ్, యా ఓకే మ్యామ్. నెంబర్ మ్యామ్, ఓకే S3. మనమే వెళ్ళి చూసొద్దాం. ఏంటిది, ఎక్కడికి తీసుకొచ్చావు? ఇక్కడైతే ఎవరు ఉండరని తీసుకొచ్చా. సర్లే, ఇంతకు విషయం ఏంటి? ఒక నిమిషం. తాగు. ఏంటివి? తీసుకో. చీ, నాకు అస్సలు అలవాట్లేదు. కొంపదీసి నీకు అలవాటు ఉందా ఏంటి? అబ్బా, ఎట్లా తాగుతారో ఏంటో. తీసుకో. తాగు. నాకు అలవాటు లేదు. అంత ఓవరాక్షన్ చేయి. నాకు సాయి అంతా చెప్పాడు. బాటిల్ ఎత్తే అయ్యే వరకు దించినట్టుగా తమ్ముడు. అంటే అలవాటు ఉంది, బట్ ఇప్పుడు తాగను. ఎందుకు తాగావు? ఈరోజు నా బర్త్డే కదా, నేను తాగమంటున్నాను కదా, తాగు. నేను తాగితే ఏది పడితే అది మాట్లాడతాను. పక్కన ఎవరున్నారని కూడా చూడను. ఎవరెవరినో ఊహించుకొని ఏదేదో మాట్లాడుతుంటానని నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. ఈ విషయాలన్నీ నాకు తెలుసు. తాగు. తాగాల్సిందేనా? తాగాల్సిందే. తప్పదంటావా? అస్సలు తప్పదు. చీర్స్. సరే కానీ సాయి ఇంకేం చెప్పాడు నా గురించి? అబ్బో, చాలా చెప్పాడు. 10th క్లాస్లో ఎవరికి తెలియకుండా నువ్వు తాగిన ఫస్ట్ బియర్, వాడి కోసం నువ్వు రాసిన ఫస్ట్ లవ్ లెటర్, ఇంకా ఒకసారి పవర్ స్టార్ మూవీ టికెట్స్ దొరకకపోతే పక్క థియేటర్లో చూసిన ఫస్ట్ మలయాళం మూవీ, 11th క్లాస్లో మీ ఇంగ్లీష్ టీచర్ మీద నీకున్న క్రష్. ఓల్డే చాలా. ఇంకా ఏమైనా కావాలా? చాలు, ఇంతకంటే హెడ్లైన్స్ అవసరమా? డబ్బా అన్నీ చెప్పేసి రేపు ఆఫీస్ కానీ చంపేస్తాను. అవును, అయినా నా గురించి వాడిని ఎందుకు అడిగావు? అంటే నాకు ఆఫీస్లో అందరికంటే నువ్వే క్లోజ్ కదా. అంటే మన ఆఫీస్లో బాగా ఎవరు తాగుతారో అని సాయిని అడిగితే ఫస్ట్ నీ పేరే చెప్పాడు. దాంతోపాటు ఇవన్నీ కూడా చెప్పాడు.
అంటే నా పేరు కాకుండా ఇంకెవరి పేరు చెప్పినా వాళ్ళకి ఇలాగే బీర్ ఆఫర్ చేస్తానువా? అలాగేం లేదు, వాడు ఎవరి పేరు చెప్పినా నేను నీకే ఆఫర్ చేసేదాన్ని. అంటే యాక్చువల్లీ అబ్బా యాక్చువల్లీ ఏం లేదు, ఆ బియర్ కూలింగ్ తగ్గిపోతుంది, తాగు. కరెక్ట్. ఏ వర్షం 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 వర్షం. ఏం చేస్తున్నావు నువ్వు కార్తీక్? మధు 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 నీకో విషయం చెప్పాలి. చెప్పు. నువ్వేమో అనుకోవద్దు మళ్ళా. నేనేం అనుకోని, చెప్పు. అబ్బే నువ్వు అనుకుంటావు. నేనేం అనుకున్నాను చెప్తున్నాను కదా, చెప్పు. ఈ అద్దంలో వర్షం చినుకులు పడుతున్నాయి కదా, పడుతున్నా. ఈ అద్దం నుంచి చూస్తే నీకేం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? బ్లర్ గా ఉంది, ఏం కనిపించట్లేదు యాక్చువల్లీ. ఇప్పుడేం కనిపిస్తుంది? వైపర్ కొట్టావుగా, అంతా కనిపిస్తోంది బయట కదా. గజిబిజిగా ఉన్న ఆ అద్దాన్ని ఆ వైపర్ అలా క్లీన్ చేసిందో, పిచ్చి పిచ్చిగా ఉన్న నా జీవితాన్ని నువ్వు వచ్చేలా మార్చావు మధు. ఇంతకాలంగా ఆఫీస్లో వర్క్ తప్ప వేరే ప్రపంచమే లేదు, కానీ నువ్వు వచ్చాక నువ్వు తప్ప నాకు ఇంకా వేరే ప్రపంచమే లేదు. ఎలా ప్రేమిస్తాను, నిన్నే ప్రేమిస్తానని నా బుర్రకి ఎప్పుడూ తట్టలేదు, కానీ నీ కళ్ళు చూసినప్పుడల్లా నేను ఇన్నాళ్ళు కోల్పోయినా నా ఆనందం ఏంటో తెలుస్తుంది. నువ్వు నవ్వినప్పుడల్లా నేను అనుభవించబోయే నా భవిష్యత్తు గుర్తొస్తుంది. నీతో ఉన్న ఈ కొద్ది రోజుల్లో నాకు నేను గ్రహించిన విషయాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. వామ్మో, ఇంత వాగేశానండి. బీర్ బాగానే పనిచేస్తుంది. కార్తీక్, ఏమైంది? నీ ఇల్లు వచ్చింది. అప్పుడే మా ఇల్లు వచ్చేసిందా? వచ్చేసింది. బాయ్. मैं एक बात बोलना चाहता हूँ. చెప్పు. बस मोहब्बत है आपसे. क्या है, क्यों है, कितना है, ये नहीं जानते. बस ये जान लो कि मोहब्बत है आपसे. కార్తీక్, आखिर मैं बस इतना कहूँगा कि मोहब्बत तो है तुमसे. అయ్యో కార్తీక్. बाय. బాయ్. అయ్యో కార్తీక్. కార్తీక్. వీడేంటి ఇలా చూస్తున్నాడు? చెప్పేసిందా? మనము చూద్దాం. రే, నీలో చాలా సెకలు ఉన్నాయరా. అమ్మాట అనాల్సింది నేను. మామ ఇంకా మధు రాలేదా? మధు? రేయ్, ఇంకెన్నాళ్ళరా నీలో నువ్వే ఇలా తనకి ప్రపోజ్ చేయవా? మళ్ళీ లేట్ అయిందనుకో నువ్వే బాధపడాల్సి వస్తుంది. అవును మామ, ఈరోజు ఎలాగైనా తనకి ప్రపోజ్ చేస్తాను రా. దట్స్ ద స్పిరిట్ మై బాయ్. మరి ఇంకేంటి ఈ గ్యాప్లో దా.
ఈరోజు వెదర్ చాలా బాగుంది కదరా. కూల్ వెదర్, హాట్ కాఫీ, మంచి ఇళయరాజా పాట ఉంటే అదిరిపోయేది. ఆ, రే తను మధు కదా, తనేంటి ఎవడో పైకి వస్తుంది? ఏమరా నాకు అది అర్థం కావట్లేదు. కొంపతీసి బాయ్ ఫ్రెండ్ ఏంటి? పదరా వెళ్ళి అడుగుదాం. ఏమని అడుగుతావురా? వెళ్ళి తనని డైరెక్ట్గా నీ బాయ్ ఫ్రెండ్ అని అడగమంటావా? కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. రేయ్ నీ అబ్బా, లిఫ్ట్ ఉందిగా, మెట్లకి ఎందుకు వచ్చావు? అయినా ఆ అమ్మాయి నేను అడిగితే తెలుస్తుంది వాడెవడా అని. ముందు అడిగి తెలుసుకో. రే, ఆ అమ్మాయి వాడితో ఎంత క్లోజ్ ఉందో చూసావుగా. ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కాకుండా ఇంకెవరితో అలా క్లోజ్గా ఉంటుంది? హాయ్. హాయ్. ఏమైందంత డల్గా ఉన్నారు? ఏం లేదులే. అరే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, మీరైనా చెప్పండి ఏమైంది? నీకు వాడికి ఏమైందో నాకేం తెలుసు? సరే పద బయటికి వెళ్దాం. ఎక్కడికి? అంటే ఎక్కడికని చెప్తే గానీ రావా? వెళ్దామంటున్నాను కదా. నాకు చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, కంప్లీట్ చేయాలి. వర్క్ రోజు చేసుకునేదే, ఈరోజు బయటికి వెళ్దాం రా. నేను రానని చెప్తున్నాను కదా. కార్తిక్ వస్తావా అరవమంటావా? పద. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అరే కేఫ్కి రావడానికి కూడా రీజన్స్ ఉంటాయా? సరే, ఎంతసేపు ఇక్కడ? అరే ఏంటా తొందర, ఏమైనా తినేసి వెళ్దాం. నాకేం వద్దు, నేను ఆల్రెడీ ఇంట్లో తినేసి వచ్చాను. అయ్యో ఏమైంది కార్తిక్ నీకు? నిన్నటి వరకు బట్టర్ఫ్లైలా ఉండేవాడివి, ఈరోజు బట్ట పేపర్లా తయారయ్యావు. గర్ల్ ఫ్రెండ్తో గొడవ అయిండొచ్చు. హలో, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. ఏంటి నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? ఎందుకు? నాకెవరు నచ్చలేదు. ఏంటి ఇప్పటివరకు నీకు ఎవ్వరూ నచ్చలేదా? నచ్చిన వాళ్ళకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారులే. అయ్యో సో సాడ్. నీకు విషయం తెలుసా, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. హలో, అబద్ధాలు చెప్పకే. నేనెందుకు అబద్ధం చెప్తాను? నాకు నిజంగానే బాయ్ ఫ్రెండ్ లేడు. అవునా? అవును, ప్రామిస్? ప్రామిస్. నాకు నిజంగానే బాయ్ ఫ్రెండ్ లేడు. మరి ఇందాక ఇందాక ఆఫీస్లో ఆఫీస్లో ఒక అబ్బాయితో అబ్బాయితో ఇందాక ఆఫీస్లో ఒక అబ్బాయితో మాట్లాడుతున్నావు కదా, తనెవరు? తను మా పిన్ని కొడుకు. ఈరోజు యూఎస్ వెళ్తుంటే నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు. బ్రదరా? అవును, నువ్వేమనుకున్నావు? ఏం లేదులే, లైట్ తీసుకో. ఓహ్ వెయిట్ 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 వెయిట్, తను నా బాయ్ ఫ్రెండ్ అనుకున్నావు కదా? అంటే అంతే. సరే అనుకున్నావు, కానీ నీ కోపం ఎందుకు వచ్చింది? ఇప్పుడు అదంతా ఎందుకు, వదిలే. చెప్పు కార్తీక్. వదిలేమని చెప్తున్నాను కదా. చెప్తావా చెప్పవా? సరే చెప్తా. చెప్పాలంటే కొద్దిగా భయం వేస్తుంది. మనం పరిచయమై కొన్ని రోజులు కూడా కాలేదు. ఐ లవ్ యూ కార్తీక్. ఏంటి? అదే కదా నువ్వు చెప్దాం అనుకుంది. లేదు, ఇది కాదు. అంటే నాకు ఐ లవ్ యూ చెప్పవా? అంటే అది అంటే నిన్నంటే ఇష్టం లేదా నీకు? మధు స్టాప్. దగ్గరైనా నువ్వు మళ్ళెక్కడ దూరం అవుతావు అని భయం వేస్తుంది. ఇందాక ఆఫీస్లో ఒక అబ్బాయితో చూడగానే చాలా బాధేసింది. ఇప్పుడు దగ్గర నువ్వు మళ్ళెక్కడ దూరం అవుతావు అని చెప్పేస్తున్నావు. ఐ లవ్ యూ మధు. వాట్? ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ కార్తిక్. ఏమైంది మధు?
నువ్వు ఇలా అంటావా నేను అస్సలు అనుకోలేదు. సారీ నేనేదో చెప్పాలని చెప్పేసా. ఏమైంది, ఎందుకు నవ్వుతున్నావు? నీ ఫేస్ చూడ ఎలా అయిపోయిందో. అంటే ఇప్పుడు వరకు నువ్వు చేసినంత యాక్టింగా? అయ్యో కార్తీక్. మధు, ఇంకా నేను చెప్పిన దానికి రిప్లై ఇవ్వలేదు. చెప్పడానికి ఏముంది, ఇష్టం లేకపోతే ఇప్పటివరకు నీతో కూర్చొని మాట్లాడతానా? హలో. హలో మధు, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఏం చేస్తున్నావు కార్తీక్? ఈ టైంలో మనుషులందరూ ఏం చేస్తారు? పడుకుంటారు. నేను కూడా అదే చేస్తున్నా. సరే మా ఇంటికి వస్తావా? ఎందుకు? ఊరికే నీకో సర్ప్రైజ్. నాకు మెయిల్ తెలియదు కదా, లొకేషన్ పంపిస్తావా? కాదు, మరెలా? నువ్వు స్టార్ట్ అవ్వు, చెప్తాను. సరే. మధు, రోడ్ మీదకి వచ్చేసా. అబ్బా, నేను ఎప్పటి నుంచో బాల్కనీలోనే ఉన్నా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అబ్బా తొందర ఎందుకు, చెప్తాగా. చెప్పు మధు. ఇప్పుడు నేను నీకు కొన్ని క్లూస్ ఇస్తాను, అవి సాల్వ్ చేసుకుంటూ మా ఇంటికి రీచ్ అవ్వాలి. అనుకున్నా ఇలాంటి టాస్క్ ఏదో పెడతావని. డైరెక్ట్గా లొకేషన్ పంపించేస్తే వచ్చేస్తా కదా. ఇంకెందుకు లొకేషన్ ఎందుకు, నేనే క్యాబ్ బుక్ చేస్తాను, దాంట్లో వచ్చే నువ్వు. సర్లే, నువ్వు అన్నట్టే కానిద్దాం. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ యాక్ట్ చేసిన 6th మూవీ 1 minute. గూగుల్ చేసావంటే నైట్ నువ్వు తిరగలే ముందు నిన్ను కుక్కలు కరుస్తాయి. ఓయ్, అంతే మరి, గూగుల్ చేయకుండా చెప్పాలి. సరే ఆగు, ట్రై చేస్తా. బన్నీయా? మ్మ్హ్. హ్యాపీయా? మ్మ్హ్. గుర్తొచ్చింది, పరుగు. కరెక్ట్. అంటే నేను ఇప్పుడు పరిగెత్తాలా? అంతేగా మరి. పరిగెత్తకపోతే ఏమైనా ప్రాబ్లమా? నువ్వు ఇలా నడుచుకుంటూ వచ్చావు అనుకో, రేపు పొద్దున అది మా ఇంటికి వచ్చేసరికి. సర్లే, స్టార్ట్ చేస్తా. ఎలాగో మనం స్కూల్లో రన్నింగ్ ఛాంపియన్. అబ్బో, హోయ్, ఏంటి మాట్లాడలేదు? అంటే మీరు రన్నింగ్లో ఉన్నారు కదా సార్, డిస్టర్బ్ చేయడం ఎందుకని. అసలే మీరు రన్నింగ్లో ఛాంపియన్. నువ్వు స్టార్ట్ చేయకలేక. ఏంటి, గర్ల్ ఫ్రెండ్ కోసం రన్ చేస్తుంటే థ్రిల్లింగ్గా ఉందా? నిజం చెప్పనా, మన్మధుడు సినిమాలో బ్రహ్మానందం ఓసాహో అని పరిగెత్తినట్టే ఉంది. సరే, నిన్ను ఎక్కువ కష్టపెట్టనులే, ఒక ఈజీ క్లో ఇస్తా. అమ్మయ్యా, థ్యాంక్స్. ఏంటో చెప్పు. భూమిక ఇంకా మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన మూవీ. హే, ఇది చాలా ఈజీ. మనం ఒక్కడి మూవీ 20 times చూసాం. మూవీ కేస్ చేసావు, మరి క్లూ ఏది? క్లూ ఒక్కడి మూవీలో కర్నూలు కొండారెడ్డి బుర్జ్ ఫైటా? ఏమదు, నువ్వు హైదరాబాద్లో ఉన్నావుగా, కర్నూలు ఏం లేవుగా? లేదు, కర్నూలులో ఉన్నాను. ఇప్పుడు బస్ ఎక్కి వస్తున్నాను హైదరాబాద్కి. ఓయ్, నిజం చెప్పు. మరి లేకపోతే ఏంటి, హైదరాబాద్లోనే ఉన్నాను. పాత బస్ ఏం కాదుగా, శ్రీనగర్ కాలనీగా? అయ్యో, శ్రీనగర్ కాలనీ. మధు, ఏమనుకోకుండా ఇంకో క్లూ ఇవ్వా, ఇది చాలా కష్టంగా ఉంది. సరే, ఎన్టీఆర్, సమంత, శృతి హాసన్ కాంబో మూవీ. రామయ్య వస్తావా? అందులో క్లూ ఏముంది? అయ్యో ముత్తు, ఇది కూడా అర్థం కాలేదా? మధు, ఇది కూడా అర్థం కావట్లేదే. ఇంకోటి ఇవ్వా ప్లీజ్. నాని స్పోర్ట్స్ మూవీ. జెర్సీ? కాదు, వేరేది. భీమ్లీ కబడ్డీ జట్టు? అదే. భీమ్లీ కబడ్డీ కబడ్డీ కోర్ట్, శ్రీనగర్ కాలనీ. కబడ్డీ కోర్ట్ పక్కన. అమ్మయ్య, సంతోషం బాబు. ఎక్కడిది కూడా కనిపెట్టుకోనని భయపడ్డాను. నాకు కబడ్డీ కోర్ట్కి షార్ట్ కట్ తెలుసు, 2 minutesలో అక్కడ ఉంటా. అవునా? సరే వచ్చాయి, నేను వెయిట్ చేస్తుంటాను. బాయ్.
ఆ. మధు వచ్చేసా. ఎక్కడా? కార్తీక్ ఆ, అమ్మయ్యా వచ్చేసావా? మళ్ళీ ఎక్కడ తప్పిపోతావేమో అనుకున్నాను. ఏంటి ఎగతాలా? మా గల్లీ చివర శ్రీరాముడి గుడి, అది రామయ్య వస్తావయ్యా. ఒక్కడు మూవీలో మహేష్ బాబు కబడ్డీ ఆడతాడు, అది కబడ్డీ కోట్. ఇంత ఈజీ క్లూస్ ఎల్కేజీ పిల్లాడు కూడా చెప్తాడు. నువ్వు ఉన్నావు. ఓవర్ యాక్షన్ ఆపుతావా? ఏదో జస్ట్ మిస్ అయింది అంతే, లేకపోతే ఈజీగా గెస్ చేసేవాడిని. ఆహా, అంత ఈజీగా గెస్ట్ చేసేవాడివా? కనిపిస్తుంది. సరే, ఎందుకు రమ్మన్నావు? ఊరికే చూడాలనిపించింది, రమ్మన్నాను. ఏదో సర్ప్రైజ్ అన్నావు. గెస్ట్ చేయి. అమ్మా వద్దులే, మళ్ళీ నేను కరెక్ట్ అయ్యకపోతే నాకంటే ఎల్కేజీ పిల్లలే బెటర్ అంటావు. సరే చూడు, తీసుకో. నచ్చిందా కార్తీక్? కార్తీక్ నచ్చిందా? కార్తీక్ నచ్చిందా? సరే అతి పట్టుకో. లేట్ అవుతుంది, ఇంక నేను వెళ్తాను. బాయ్ బాయ్. నాతో వస్తావా? ఈ టైంలోనా? ఎక్కడికి? మా పిన్ని చూస్తే చంపేస్తుంది. సరే పద వెళ్దాం. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా అనుకుంటున్నావు? తీసుకొచ్చిన వాడివి నువ్వు చెప్పాలి. చెప్పకుండా ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి? కొంచెం కూడా ఆంబియన్స్, క్లైమేట్, వెదరు ఇవేమీ ఫీల్ అవ్వట్లేదా? వీళ్ళు ఇక్కడే అవ్వాలనే ఉంది, ఎక్కడైనా అవ్వచ్చు. మధు కూల్ కూల్, ఊరికే నీ రియాక్షన్ చూద్దామని అలా అన్నాను. చాలా బాగుంది ఇక్కడ. నాకెప్పుడు బాధ వచ్చినా, ఒంటరిగా ఫీల్ అయినా ఇక్కడికే వచ్చేవాడిని. ఎందుకో తెలుసా? ఎందుకు? ఇక్కడ నుండి చూస్తే ఆకాశంలో నక్షత్రాలు నీళ్ళల్లో ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. అవి చూసిన ప్రతిసారి నాలో ఉన్న బాధ పోతుంది. సో ఎమోషనల్. మరి నన్నెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎప్పటికైనా నిన్ను ఇక్కడికి తీసుకురావాలనుకున్నాను. యాక్చువల్లీ ఈ నేచర్లో ఉన్న అందాన్ని నువ్వు ఎలాగో డామినేట్ చేస్తావు అనుకో. కార్తీక్ ఫస్ట్ టైం నిన్ను బైక్ మీద వైట్ డ్రెస్లో చూసినప్పుడు ఎలా కనిపించావో తెలుసా? మాటల్లో చెప్పలేనంత అందంగా. నువ్వు అసలు మా ఆఫీస్లో జాయిన్ అవుతావు అస్సలు అనుకోలేదు. నాతో మాట్లాడతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నువ్వు నాతో మాట్లాడావు, నన్ను ప్రేమించావు, నాకు గిఫ్ట్ కూడా ఇచ్చావు. ఎప్పుడు ఒంటరిగా కూర్చునే ఈ ప్లేస్లో నువ్వు నా పక్కన కూర్చున్నావు. ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకోటి ఉంటుందని అనుకోను. కార్తీక్ చాలా లేట్ అయింది, మా పెన్నికి తెలిసేలోపు వెళ్ళిపోదాం. అప్పుడే వెళ్ళిపోవాలా? వెళ్ళాలిగా మరి. ఓకే మధు.
రే బావా ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే వచ్చాను రా. ప్రాజెక్ట్ మంచిగా చాలా బాగా జరిగిందిరా. దా కూర్చో. ఇంకేంట్రా మరి సంగతులు? నాదేం లేదురా, అంతా మామూలే. అవును, ఆఫీస్లో ఎవరు కొత్త అసిస్టెంట్ మేనేజర్ జాయిన్ అయిందంట. వాళ్ళకి నువ్వు లైన్ వేస్తున్నావంట. నాకు సాయిగాడు అంతా చెప్పాడు లేరా. రే సిగ్గుపడుతున్నావా? నీ ఫేస్కి సిగ్గు సెట్ అవ్వదు కానీ కాస్త తగ్గించు. మామ తను కూడా నన్ను లవ్ చేస్తుందిరా. నిజమా? అదిరా మామ జరిగింది. కంగ్రాట్స్ రా. అమ్మ నాన్న కూడా తన గురించి చెప్పేశాను. వాళ్ళు తనని చూడాలంటున్నారా. లేట్ ఎందుకు, వెళ్ళి చూయించు. అదే తనకి ఏం చెప్పి తీసుకురావాలని ఆలోచిస్తున్నారా. సరే ఓ పని చేద్దాం. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక అమ్మా నాన్నని వీధి చివరి సాయిబాబా టెంపుల్కి నేను తీసుకొస్తాను. నువ్వు కూడా తనకి ఏదో చెప్పి తీసుకురా. అక్కడ వాళ్ళు తను చూసినట్టు ఉంటుంది, తను వాళ్ళని కలిసినట్టు ఉంటుంది. నేను అంకుల్ ఆంటీని కలిసి చాలా రోజులు అవుతుంది కదా. సరేరా. ఇంతకు సాయిగాడు ఏడి? అప్పటి నుంచి కనిపించట్లేదు. వాడా ఇంటి నుంచి అర్జెంటుగా ఏదో కాల్ వచ్చిందిరా, వెళ్ళి 2 డేస్లో వస్తా అన్నాడు. ఓకే. దా బయటికి వెళ్దాం. ఎక్కడికి? నీ దగ్గర క్వశ్చన్ ఉంది, నా దగ్గర ఆన్సర్ లేదంటే? అయితే నేను రాను, ఏమైనా చేసుకో. సరే పద వెళ్దాం. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు కార్తిక్ ఇక్కడికి? ఎందుకంత తొందర? చెప్తాను కదా. ఇంతసేపు అయింది, చెప్పు. మధు కాసేపు ఆగు, చెప్తాను. ఇంకెంతసేపు కార్తిక్, చెప్పు. యాక్చువల్లీ మన జీవితంలో అమ్మ నాన్న తర్వాత ఒక వ్యక్తిని బాగా ఇష్టపడతాం. ఎంతలా అంటే ఆ వ్యక్తితో జీవితం పంచుకోవాలి అనేంతలా. నా లైఫ్లో అది నువ్వే మధు. నీ ప్లేస్ని ఎవ్వరూ తీసుకోలేరు. మన విషయాల్ని అమ్మ నాన్నకి మొత్తం చెప్పేశాను. వాళ్ళు ఇక్కడికి వచ్చి నేను చూసి తర్వాత మీ పేరెంట్స్తో మన పెళ్లి విషయం మాట్లాడదామని ఇక్కడికి వస్తున్నారు. పెళ్ళేంటి కార్తిక్? ఏమైంది మధు? పెళ్ళా? మన ఇద్దరికి పెళ్ళేంటి కార్తిక్? లైఫ్ లాంగ్ ఇలాగనే ఉంటామా? ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవాలిగా. అదేదో ఇప్పుడే చేసుకుందాం. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను చెప్పానా నీకు ఎప్పుడైనా నిన్ను పెళ్లి చేసుకుంటానని? మధు జోకులొద్దు, సీరియస్గా మాట్లాడుకుందాం. జోకులు ఎవరు వేస్తున్నారు కార్తిక్? నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను. అంటే నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? లవ్ చేస్తున్నాను కార్తిక్, కానీ లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం కాదు మధు, మనం పెళ్లి పెట్ల మీద కూర్చోవడం నాకు ప్రతిరోజు వచ్చే కళ. ఆ కళను నిజం చేద్దామనేదంతా. చూడు కార్తిక్, నేను చాలా ప్రాక్టికల్. నేను నిన్ను లవ్ చేసిన మాట నిజమే, కానీ అది పెళ్లి కోసం కాదు. అది నా లైఫ్ కలర్ఫుల్ గా ఉండడం కోసం. ఈ పెళ్లికి ఇవన్నీ దే వోంట్ వర్క్ విత్ మీ. మధు చూడు కార్తిక్, నువ్వు చాలా మంచోడివి. నీకు నేను ఫాల్స్ హోప్స్ క్రియేట్ చేసి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది కార్తిక్. ఐ హోప్ యూ మూవ్ ఆన్. రే మేము వచ్చేసాం. ఎక్కడున్నావు? వెళ్ళిపోమని చెప్పరా. ఏమైందిరా? వెళ్ళిపోమని చెప్పరా.
రే ఏమైందిరా? రే నిన్నే ఏమైందిరా? వెళ్ళిపోయిందిరా, ఇంకెప్పటికీ తిరిగి రాదంట. రే అమ్మ నన్ను ఎలా ఫేసాలో తెలియట్లేదురా. వాళ్ళు కొన్ని రోజులు ఊరెళ్ళిపోమని చెప్తావా? హలో అంకుల్. చెప్పు కిషోర్. అమ్మాయి పెళ్ళి ఒప్పుకోలేదు అంకుల్. కార్తిక్ని వదిలేసి వెళ్ళిపోయింది. వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఈ పరిస్థితిలో వాడు మిమ్మల్ని ఫేస్ చేసేలా లేడు అంకుల్. చేస్తే ఇంకెక్కువ బాధపడతాడు. మీరు కొన్ని రోజులు ఊరికి వెళ్తారా? వాడు ఒక్కడే ఎలా ఉంటాడు కిషోర్? ఏం పర్లేదు అంకుల్, నేను చూసుకుంటాను. సరే కిషోర్, జాగ్రత్త. రేయ్ ఈ రోజుకి మన ఇంటికి వెళ్దాం పదరా. రేయ్ ఇంటికి వెళ్దాం పదరా. ఇది బాధో కోపమో అర్థం కావట్లేదురా. చాలా ఎక్కువ ప్రేమ చేశాను. తను తిరిగి రాదని తెలిస్తే ఇంత బాధపడతానని అస్సలు అనుకోలేదురా. రేయ్ ఊరుకోరా. షీ డోంట్ డిజర్వ్ యూ. రేయ్ అందరూ చూస్తున్నారా. ఇంటికి వెళ్దాం పదరా. పదరా. ఒంటరిని చేసి విడిచిపోయావులే. వరమల్లే వచ్చావే, ప్రేమేంటో చెప్పావే, చిన్ని చిన్ని ఆశలను చిగురించి వేసావులే. బాధేంటో తెలిసేనే నీ వలనే, ఎంతెంతో ప్రేమించావని అనుకున్నానే, కాదంటూ ఒంటరి చేసి పోయావే. ఓ మాయా చేసావే నువ్వు, ఓ మాయా చేసావే నువ్వు. ఒంటరిని చేసి విడిచిపోయావులే, ఒంటరిని చేసి విడిచిపోయావులే. చెప్పరా. ఎక్కడున్నావురా? ఇంట్లో. మన స్పాట్కి ఒకసారి రారా. ఎందుకురా ఇప్పుడు? నువ్వు ముందు రారా చెప్తా. సరే. రే 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 వర్షంలో ఎందుకు తడుస్తున్నావురా? పదరా లోపలికి. రే నా మాటినరా, పదరా లోపలికి. ఎందుకు రమ్మన్నావురా? ఓవరాక్షన్ కింద తక్కువ లేదు. ఆఫీస్కి ఎందుకు రాలేదురా? రాబుద్ది కాలేదు.
మధుతో మాట్లాడావా? లేదురా, ఎందుకు? పోనీ నువ్వైనా కాల్ చేసావా? చేశారా ఇందాకే? ఓ, మాట్లాడావా? లేదురా, తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నీకు విషయం చెప్పాలి. మధు రిజైన్ చేసి వెళ్తుంది. ఓ, ఈరోజు ప్రేమ్ గారి బర్త్డే కదా, మర్చిపోయా అసలు. ఇంకెన్ని రోజులు ల్యాక్ చేస్తూ బతుకుతావురా? నా వల్ల కావట్లేదురా, ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. రియాలిటీని యాక్సెప్ట్ చేయాలిరా, తప్పదు. తను వెళ్ళిపోతుందని అస్సలు ఊహించలేదురా. ఇంకెన్ని రోజులు ఇలా బాధపడుతూ కూర్చుంటావురా? 2 days, 1 week, 1 month, లేకపోతే 1 year? మనం స్కూల్లో ఉన్నప్పుడు ప్రేమిస్తే బీటెక్కి వచ్చాక అది ఇమ్మెచ్యూర్ పాస్ట్ అని నవ్వుకుంటాంరా. ఇప్పుడు ఈ విషయంలో కూడా 5-6 సంవత్సరాల తర్వాత గుర్తొస్తే ఇది కూడా ఇమ్మెచ్యూర్ పాస్ట్ అయిపోతుందిరా. లైఫ్ గోస్ ఆన్ రా కార్తిక్, ఏడోకరా, నా మాట విను. అమ్మ నాన్న కాల్ చేసి మాట్లాడవా? మాట్లాడారా, కానీ ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నారా. ఎక్కడ నేను బాధపడుతున్నట్టు వాళ్ళకి తెలుస్తుందేమో అని. నువ్వు బాధపడుతున్న విషయం వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు ఇలానే బాధపడుతూ ఉంటే నీతో పాటు అమ్మ నాన్న కూడా బాధపడుతూ ఉంటారు. నీకోసం కాకపోయినా కనీసం వాళ్ళ కోసమైనా మూవ్ ఆన్ అయిపోరా. ఇంకెన్ని రోజులు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు? పోయిన అమ్మాయి బాగానే ఉంది, నువ్వు బాధపడుతూ నీ వాళ్ళ అమ్మ నాన్న బాధపడుతూ ఉంటారురా. వాళ్ళు బాధపడకూడదనే కదరా ఇక్కడి నుంచి దూరంగా పంపించింది. దానికి తోడు పెళ్లి చేసుకోమని అడుగుతున్నారా. వెళ్ళి చెప్పరా వాళ్ళకి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. మధుని మర్చిపోయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదురా. మధు లేదు ఇక రాదురా. ఇంకెన్ని రోజులు ఇలా చేస్తూ ఉంటావు? నా మాటిని అమ్మా నాన్న చూసిన సంబంధం ఓకే చేయరా. నీకేం కావాలో వాళ్ళకి తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలీదు. నువ్వు చేసిన తప్పుని వాళ్ళు కరెక్ట్ చేస్తారురా. నీ హ్యాపీనెస్ ఎలాగో నీతో లేదు, కనీసం వాళ్ళనైనా హ్యాపీగా ఉంచరా. నువ్వు బాధపడుతూ నీ వాళ్ళ అమ్మా నాన్న బాధపడుతూ ఉంటారురా. నా మాటిని అమ్మా నాన్న చూసిన సంబంధం ఓకే చేయరా. నీ హ్యాపీనెస్ ఎలాగో నీతో లేదు, కనీసం వాళ్ళనైనా హ్యాపీగా ఉంచరా. మా చెప్పు నాన్న. మా చెప్పరా, ఏమైంది నాన్న? వదిలేసి వెళ్ళిపోయింది మా. నా వల్ల కావట్లేదే. మర్చిపోదామని ఎంత ట్రై చేస్తున్నా పదే పదే గుర్తొస్తుంది. నా వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. నువ్వు అలా అనుకోకురా, మాకేం ఇబ్బంది. హ్యాపీగా ఉండు, మాకు అదే చాలు. నేను నార్మల్ అయిపోతాను. డోంట్ వరీ మా. బాయ్. తినేంటి ఇంకా రాలేదు? టైం అయింది. సర్లే, ఏదో ఒకటి ఆర్డర్ చేద్దాం. ఎస్ సార్. ఎక్స్క్యూజ్ మీ, వెజ్ పాస్తా. ఓన్లీ వన్? యా, ఓన్లీ వన్. హ్యావ్ ఎ సీట్, విల్ సెండ్. టైం పడుతుందా? జస్ట్ 2 minutes. ఇట్స్ ఓకే.
హాయ్ కార్తిక్, దిస్ ఇస్ సాక్షి. హాయ్. ఏంటి అంత షాకింగ్గా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? ఓ, నా ఫోటో చూడలేదంట కదా. మీ అమ్మ నాన్న చూసిన సంబంధం నేనే. ఓ అవును, చాలాసేపు అయిందా వచ్చి? సాక్షి, కొంచెం కూర్చొని మాట్లాడుకుందామా? ఈ పొజిషన్ నాకు అయ్యో, కొంచెం ఇబ్బందిగా ఉంది. సారీ. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నాకు కొంచెం లేట్ అయింది. ఐఎమ్ సారీ. అయ్యో పర్లేదండి, ఇట్స్ ఓకే. అంటే నేను లేట్గా వస్తే వెయిట్ చేసేవారా లేకపోతే వెళ్ళిపోయేవారా? అయ్యో అదేం క్వశ్చన్ అండి, వెయిట్ చేసేవాడిని. కోపంతో వెయిట్ చేసేవారా, క్యూరియాసిటీతో వెయిట్ చేసేవారా? అలా అంటే ఏం చెప్తానండి. చెప్పు, ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. రీజన్ లేకుండా అయితే వెయిట్ చేయరు. ఎందుకు కార్తిక్ నవ్వుతున్నావు? నేనేం జోక్ చెప్పట్లేదు. అలా కాదు. అవును, ఎక్కడ నువ్వు జాబ్ చేసేది? కాగ్నిజెంట్లో. ఇంతకీ నువ్వెక్కడ వర్క్ చేస్తున్నావు? అంటే జాబ్ చేస్తున్నావా లేదా అని. ఇప్పుడు జాబ్ చేయట్లేదు అని చెప్తే పెళ్లి చేసుకోవా ఏంటి? ఏ అలా కాదు, జస్ట్ క్యాజువల్గానే అడుగుతున్నా. టీఎన్పీలో వర్క్ చేస్తున్నా. ఓ టీఎన్పీ ఏంటి? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఏంటి? యాక్చువల్లీ నేను ఎక్కడ జాబ్ చేయట్లేదు. అవునా, ఇట్స్ ఓకే. సాక్షి, ఐ నీడ్ టు టెల్ యూ సంథింగ్. ఏంటి? యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ పాస్ట్. మధు తన పేరు. సో అది జరిగింది. మధు అనే అమ్మాయిని లవ్ చేశారు. అవును. పెళ్లి చేసుకుందామంటే ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయింది. అవును. సో మీకు లవ్ మీద నమ్మకం పోయి మూవ్ ఆన్ అయిపోదాం అనుకొని అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. అవును. కార్తిక్, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు? సారీ, యాక్చువల్లీ ఈ విషయం మీకు ముందే చెప్పాల్సింది. ఇష్టం లేదు అంటే టెంపరీగా ఇష్టం లేదు. అర్థం కాలేదు. నాకు ఈ పెళ్లి టెంపరీగా ఇష్టం లేదు. కొంచెం అర్థమయ్యేలాగా చెప్తావా? ఒక సినిమా ఫ్లాప్ అయిందని మొత్తం ఫిలిం ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏంటి? కార్తిక్, నువ్వు రాంగ్ స్టెప్ వేసావు. అంటే యూ మెట్ ద రాంగ్ పర్సన్. ఆ రాంగ్ పర్సన్ వల్ల నీ లైఫ్లో లవ్ అన్నది నేను స్పాయిల్ చేసింది. ఇట్ హ్యాపెన్స్. అంత మాత్రానికి లవ్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదు కదా. యా, కరెక్ట్ కాదు. బట్ బట్ సర్లే, ఈ విషయం వదిలే. ఇంతకీ నువ్వు నన్ను ఎందుకు టెంపరీగా పెళ్లి చేసుకున్నావు? చెప్పను. చెప్పవా? ఎందుకు? మెల్లిమెల్లిగా నీకే అర్థమవుతుందిలే. ఎందుకు కార్తిక్ నవ్వుతున్నావు? నేనేం జోక్ చేయట్లేదు కదా. అలా కాదు. ఇంకెలా? జోక్ వేయకుండా ఎవరైనా నవ్వుతారా? లేకపోతే నా ఫేస్ మీద ఏమైనా జోక్ రాసుందా? చెప్పు. చూడు, మళ్ళీ నవ్వుతున్నావు. యాక్చువల్లీ నువ్వు వచ్చాం మధులాగే మాట్లాడుతున్నావు. ఓ, ఇది చెప్పు, మధు నాకన్నా బాగా మాట్లాడుతుందా?
అంటే యాజ్ ఇట్ ఈజ్ నీలాగే మాట్లాడుతుంది. కొంచెం డిఫరెన్స్ అయినా ఉంటుంది, అట్లీస్ట్ 0.1 డిఫరెన్స్ అయినా. చెప్పు, మధు బాగా మాట్లాడుతుందా లేకపోతే నేను బాగా మాట్లాడతానా? అబ్బా అలా అడిగితే ఏం చెప్తాను? సరే లీవ్ ఇట్. పోనీ నేను అందంగా ఉంటానా, మధు అందంగా ఉంటుందా? ఏ చెప్పు చెప్పు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతావేంటి? ముందు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నిజమే చెప్పాలి, అబద్ధం చెప్తే అబ్బాయిలు పుడతారు. అబ్బాయిలా? అబద్ధం చెప్పడం తప్పు. తప్పు చేసేది వేస్ట్ ఫెలోస్. వేస్ట్ ఫెలోస్ అంటే అబ్బాయిలు. ఓకే ఓకే చెప్తాను. మీరే బాగుంటారు. నిజమే చెప్తున్నావా? యా నిజం. సరే బతికిపోయావు. తను బాగుంటుందని చెప్తే నీ సంగతి చెప్పేదాన్ని. ఆర్డర్ ఇచ్చేసావా? అంటే నువ్వు రాకముందు ఇచ్చాను, నువ్వు వచ్చేసరికి లేట్ అవుతుందని. ఇంకోటి చెప్తా, ఒక పాస్తా తీసుకురా. హే వద్దొద్దు, ఒకటి ఉంది కదా. ఏ నువ్వు తినవా? అలా కాదు, ఒకటి ఉంది కదా. యా ఒకటే ఉంది. పర్లేదు, నాకు షేరింగ్ అంటే ఇష్టం. ఓకే సార్. కార్తిక్, హలో కార్తిక్, హాయ్. ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోయాను. మీరేంటి ఇక్కడ? నించునే ఆన్సర్ ఇవ్వాలా లేకపోతే కూర్చోవచ్చా? అయ్యో కూర్చోండి, పర్లేదు. నాదేముంది కానీ మీరేంటి ఇక్కడ? మీ డైలీ స్పాటా? లేదండి, ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటా. మనసు బాగోనప్పుడు అంటే మధు గుర్తొచ్చినప్పుడే కదా. అవును. ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? అంటే నీ ఫ్యూచర్ ప్లాన్స్? నథింగ్. కార్తిక్, నేను ఒకటి చెప్తాను విను. మూవ్ ఆన్ అన్నది చాలా పెద్ద వర్డ్, ఐ అండర్స్టాండ్. కానీ ఒక్కసారి ఆలోచించు. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమను నటించడం తప్పు. మోసం చేయడం తప్పు, మోసపోవడం తప్పు కాదు. ఏ తప్పు చేయను నువ్వు, ఎందుకు నిన్ను ఇలా శిక్షించుకుంటున్నావు? మోహన్ అనడం కష్టం కాదండి, నరకం. ఒక అమ్మని ప్రేమిస్తున్నప్పుడు నెక్స్ట్ సెకండ్ నుంచి మేము తనతో మా ఫ్యూచర్ మొత్తం యూజ్ చేసుకుంటాం. లైఫ్, పెళ్ళి, కెరియర్, చావుతో సహా అన్ని అన్ని. ప్రేమలో ఉన్నప్పుడు నిబ్బులు అనుకోండి, పిచ్చోళ్ళు అనుకోండి, ప్రపంచంలో ఎటువైపు చూసినా ప్రతి చోట తనకు సంబంధించిన ఏదో ఒక జ్ఞాపకం ఉంటుంది. అంత నింపేసుకుంటాం గుండెల్లో తనని. ఇంకా మోహన్ ఏమవుతావు? ఓ గాడ్, ఐఎమ్ సో లక్కీ. ఎందుకు? పెళ్లికి ముందే నా గురించి మొత్తం తెలిసినందుక? కాదు, నిన్ను మోసం చేసిన అమ్మాయిని నువ్వు ఇంతలా లవ్ చేస్తున్నావంటే నేను నిజంగా ప్రేమించిన అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకుంటావు. సో సాక్షి, స్టిల్ నన్ను ఇంకా పెళ్లి చేసుకోవాలనుందా? కార్తిక్, నీ మనసులో ఉన్న అమ్మాయి పొజిషన్ని చెరిపేసి నేను ఆ పొజిషన్లో నన్ను నేను ఊహించుకోవట్లేదు. మూవ్ ఆన్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో రియలైజ్ అయిన రోజు నువ్వే తన జ్ఞాపకాల నుండి బయటకు వస్తావు. ప్రేమ నీదే కాదు, నాది కూడా. మధ్యలో ఈ ప్రేమ ఏంటి? మీకు నేను తెలియదు కదా. అది మీకు మాత్రమే తెలుసు, కానీ నేను నిన్నెప్పుడో చూశాను. నిన్ను చూసి ఇష్టపడి ఇక్కడి వరకు వచ్చాను. మీ వరకు ఇది అరేంజ్డ్ మ్యారేజే, కానీ నాకు మాత్రం లవ్ కమ్ అరేంజ్డ్. వద్దు సాక్షి, నీ లైఫ్ని నాకు నాశనం చేయడం ఇష్టం లేదు. సాక్షి, అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ రైట్ ఫర్ యూ. ఎవరు ఎవరికి రైట్ కాదు కార్తిక్. లవ్, అండర్స్టాండింగ్ వల్ల ఒక పేరు పొజిషన్ డిసైడ్ అవుతుంది. అరే, నేనేం చెప్పినా నవ్వుతావు? ఒక మంచి ఫిలాసఫీ చెప్పానని నవ్వావా, లేకపోతే మళ్ళీ మధులాగా మాట్లాడానా? అలా లేదండి, ఇంత అర్థం చేసుకునే అమ్మాయిని ఫస్ట్ టైం చేస్తున్నా. మీకు కోపం కానీ చిరాకు కానీ ఏం రావా? నువ్వేమీ రోబోవి కాదు కదా వెంటనే మారిపోవడానికి. పైగా అది ప్రేమ, ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం.
అండ్ ఐ హ్యావ్ టైమ్ ఫర్ యూ ఫర్ ఎవర్. అందుకే కోపం అంత ఈజీగా రాదు. సరే అలా నడుచుకుంటూ మాట్లాడుకుందామా? ఎందుకు కార్తీక్, ఫీలింగ్స్ వస్తున్నాయా? అలా ఏం లేదు, జస్ట్ లైక్ దట్. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో కార్తీక్, నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో, కానీ మూవ్ ఆన్ అవుతే మాత్రం అది నాతోనే అయి ఉండాలి. అది లెక్క, అంతే. మూవ్ ఆన్ అవ్వగలనంటావా? కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుకుందామా? నువ్వు అస్సలు ఫీల్ అవ్వకూడదు. అవ్వను, చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మూవ్ ఆన్ అయిపోదాం అనుకొని ఈ పెళ్ళికి ఓకే అన్నావు అనుకో, ఒక 10 years తర్వాత ఇలానే ఇక్కడ కూర్చొని బాధపడుతూ పెళ్లి చేసుకోకుండా ఉంటావా? తొక్కేం కాదు, నాతోనూ పిల్లలతోనూ పల్లీలు తింటూ ఉంటావు. ఒక 20 years తర్వాత ఎవరో గుర్తు చేస్తేనే తప్ప గుర్తుండదు. ఇంకా వయసు అయిపోయేసరికి ఇది కూడా పనిచేయదు సరిగ్గా. మన మ్యారేజ్లోని సిచ్యువేషన్సే గుర్తుండవు, ఇంకా పాస్ట్ లవ్ కూడానా? నా పాయింట్ ఏంటి అంటే, వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇప్పుడున్న ఎమోషన్ రేపు ఉండదు. అది ఎందులోనైనా సరే, లైఫ్, లవ్, కెరీర్, మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి. మనకొచ్చే ఫర్దర్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి. ఒక్కటి గుర్తుపెట్టుకో కార్తీక్, మూవ్ ఆన్ అయిపోతున్నావు అంటే ప్రేమను మర్చిపోయినట్టు కాదు, లైఫ్ని అర్థం చేసుకున్నట్టు. ఓయ్, నీ స్టేటస్ ఇప్పుడు ఫీలింగ్ ఎమోషనల్ అని ఉంది కాబట్టి ఇలా ఉంది, కానీ రేపటి రోజు సాక్షి కాఫీ అని అడిగినప్పుడు నేను అన్నది కరెక్టే కదా అంటావు. నాతో ఉండాలని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నావు. ఏ, నువ్వు ఫిక్స్ అవ్వలేదా? నాకు టైం పడుతుంది సాక్షి, కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, నేను మూవ్ ఆన్ అయితే మాత్రం అది నీతోనే, ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఎక్సైట్మెంట్లో వచ్చింది. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే ఫర్ మీ టూ అనుకో. కార్తీక్, నీకు ఒక సర్ప్రైజ్. ఏంటది? ఇప్పుడు వద్దు, రేపు కాల్లో చెప్తానులే. చెప్పు, పర్లేదు. లేదు, రేపు కాల్లోనే చెప్తాను. సరే. హలో. హాయ్ సార్, ఏం చేస్తున్నారు? వెయిట్, నేను చెప్పాలా? ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు కదా? చెప్పండి. అలా ఏం లేదులే. ఇంతకు నువ్వేం చేస్తున్నావు? నేనా? మీ గురించి ఆలోచిస్తున్నా. నా గురించా? అంటే సర్ప్రైజ్ అన్నాను కదా, అది ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా. ఏముంది, ఇప్పుడు దాకెలా చెప్పావు అలానే చెప్పు. కాల్లో వద్దులేండి, మెసేజ్ చేస్తాను. మళ్ళా మెసేజా? అంటే సర్ప్రైజెస్ అంత ఈజీగా చెప్పకూడదని మా గురువు గారు చెప్పారు. ఆయన ఎవరు? ఉంటాడులేండి ఎక్కడో దగ్గర. అయినా అవన్నీ మీకెందుకు, నేను మెసేజ్ చేస్తాను, చూడండి. బాయ్. పిచ్చి పిల్ల. హలో, ఏంటి ఏదో లొకేషన్ పంపించావు? అది మా ఇంటి లొకేషన్ సార్. ఇంట్లో అందరూ గుడికి వెళ్ళారు, మీరు వస్తారేమో అని షేర్ చేశాను. అప్పటి నుండి సర్ప్రైజ్ అంటున్నావు, అది ఇదేనా? అవును, భలే కనిపెట్టారు. ఇది చెప్పడానికేనా అంత ఓవర్ యాక్షన్ చేసావు? మావేవో చిన్న చిన్న ప్రేమలు, చిన్న చిన్న ఆప్యాయతలు సార్, ఇంతే ఉంటాయి. నువ్వు సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా కదా? అవును, మీకెలా తెలుసు? నేను చూస్తేనే అర్థం అవుతుందిలే. ఇంతకీ మీరు వస్తున్నారా లేదా? వస్తా. సరే అయితే తొందరగా వచ్చేయండి, కొంచెం తొందరగా స్టార్ట్ అవ్వండి, ఇటు సైడ్ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? బాయ్.
ఇంకా రాలేదేంటి? వచ్చేసినట్టున్నాడు. వస్తున్నా. వెల్కమ్ హోమ్ కార్తీక్. హాయ్. కూర్చోండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తొందరగానే వచ్చావు. అంటే ట్రాఫిక్ ఏం లేదు, అందుకే, లేకపోతే లేట్ అయ్యేదేమో. ఎనీవే మీ ఇల్లు చాలా బాగుంది. రేట్ కూడా బాగానే ఉంటుందిలే. 1 minute. తీసుకోండి. థ్యాంక్స్. ఎలా ఉంది? చాలా బాగుంది. మరి సాక్షి చేత్తో చేస్తే బాగానే ఉంటుంది. ఏంటి జ్యూస్కేనా? లంచ్ కూడా ప్రిపేర్ చేశాను, అప్పుడు నా హ్యాండ్ టేస్ట్ అర్థమవుతుంది. తాగు. హే, నీకు నా రూమ్ చూపించనా? రారా. ఇదే నా వరల్డ్. చాలా బాగుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నావు. థ్యాంక్ యూ. హే, నాకు ఒక ఫేవరెట్ స్పాట్ ఉంది, నీకు చూపించనా? రారా. ఏంటలా చూస్తున్నావు? ఏంటి సార్, అబ్బాయిలే అమ్మాయిల్ని చూడాలా? అమ్మాయిలు అబ్బాయిల్ని చూడకూడదా? చూడొచ్చు. మరి కార్తీక్, నేను నిన్నొకటి అడగచ్చా? అడుగు. నీ లైఫ్లోకి మధు రాకముందు నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి ఎలా ఉండాలనుకున్నావు? అలా ఇలానే ఏం ఫిక్స్ అవ్వలేదు. ఏదో ఒకటి అనుకుంటారు కదా, లైక్ అమ్మాయి కళ్ళు అందంగా ఉండాలని, అమ్మాయి అందంగా ఉండాలని, తన క్యారెక్టర్ బాగుండాలని, నేచర్ బాగుండాలని, ఇలా. అలా ఏం అనుకోలేదులే కానీ, బట్ తను తనలాగే ఉంటే చాలా అనుకున్నాను. అవును, మీ ఇంట్లో నువ్వు ఒక్కదానివేనా? నీకు అన్నయ్య, తమ్ముడు, చెల్లి ఇలా ఎవరు లేరా? చెల్లి ఉంది. మరి తనెక్కడా? తనకి పెళ్ళైపోయింది. అప్పుడేనా? దాంతో పెద్ద స్టోరీలే. ఏంటో అది. మా చెల్లి నీలాగే ఒక అతన్ని లవ్ చేసింది. తన లవ్ని మా ఇంట్లో యాక్సెప్ట్ కూడా చేశారు. పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా చేశారు. కానీ ఏమైందో తెలీదు, పెళ్ళైన 1 monthకే వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. అలా గొడవలు కొన్ని మంత్స్ కంటిన్యూ అయింది. ఇంకా ఒక రోజు అనుకొని డివోర్స్ తీసేసుకున్నారు. డివోర్స్ అయ్యాక మా ఇంట్లో మా చెల్లికి ఒక పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఉంది. ఒక బాబు కూడా ఉన్నాడు. ఓ అవునా? లవ్ ఇస్ నాట్ అబౌట్ లైకింగ్ ఈచ్ అదర్, ఇట్ ఈస్ అబౌట్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. కొందరు అంతే కార్తీక్, మన లైఫ్లోకి వచ్చి ఏదో ఒకటి నేర్పించి వెళ్ళిపోతారు. ఇట్స్ మెంట్ టు హ్యాపెన్ ఇన్ దాట్ వే. మా చెల్లి రాంగ్ పర్సన్ని మీట్ అయింది, అందుకే అలా జరిగింది. నౌ షీ మెట్ ది రైట్ పర్సన్, అందుకే చాలా హ్యాపీగా ఉంది. అయినా అదంతా బాహుబలి రిలీజ్ అయినప్పుడు జరిగిందిలే. సరే పద, లంచ్ చేద్దాం. వేడిగా తినేస్తే పని అయిపోతుంది. సాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈరోజు. తనకి నేనంటే చాలా ఇష్టం. నన్ను చేంజ్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. బట్
హలో హలో కార్తిక్, సాక్షి, ఏమైంది? ఎందుకంత భయపడుతున్నావు? నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు కార్తిక్. ఎక్కడున్నానో నాకు అర్థం కిడ్నాపా? కావట్లేదు. కార్తిక్, నాకు చాలా భయం వేస్తుంది కార్తిక్. సాక్షి సాక్షి, కూల్ కూల్ కూల్. నీ ఫోన్లో ఇంటర్నెట్ సిగ్నల్ వస్తుందా? వస్తుంది. అయితే విను విను, నా వాట్సాప్కి అర్జెంటుగా నీ లైవ్ లొకేషన్ షేర్ చేయి. చేస్తున్నా. సాక్షి, కంగారు పడకు, భయపడకు, నేను వస్తున్నా, ఓకేనా? ఓకే. ఐఎమ్ సారీ సాక్షి, మధుని మర్చిపోవటం నా వల్ల కావట్లేదు. అలా అని నన్నుగా ప్రేమిస్తున్న నిన్ను దూరం పెట్టలేను. అటు మధుని మర్చిపోలేక నీ ముందు నటించలేక చాలా ఇబ్బందిగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సాక్షి, 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 ఎక్కడున్నావు? బా, హే సాక్షి, ఏమైంది? యాక్చువల్లీ ఇట్స్ ఎ ప్రాంక్. ఊరికే అలా అన్నాను. ఓ పిచ్చా నీకేమైనా? ఇలాంటి విషయాల్లో, అది కూడా ఈ టైంలో ఎవరైనా ప్రాంక్ చేస్తారా? కొంచెమైనా మైండ్ ఉందా? సారీ. ఏంటి సారీ? ఎంత భయపడిపోయింది తెలుసా? కొంచెమైనా సెన్స్ ఉండాలి. హ్యాపీ బర్త్డే కార్తిక్. బర్త్డే? అసలు నిన్నేమనాలో అర్థం కావట్లేదు. అంటే కొత్తగా చెప్తామని అలా ట్రై చేశాను. అవును, ఇందాక భయపడ్డానన్నావు కదా, ఎంత భయపడ్డావు? ఎందుకు? ఎందుకు ఏంటి? ఎంత భయపడ్డావో తెలుసుకోవాలి కదా. చాలానే భయపడ్డాను. అంటే సార్కి మేడం మీద బాగానే ఉన్నట్టుంది. సరే కార్తిక్, నాకు బర్త్డే పార్టీ కావాలి. ఇప్పుడా? అవును, ట్యాంక్ బండ్ దగ్గర ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి. ఈ టైంలో తింటే క్రేజీగా ఉంటుంది. వెళ్దాం పదా. సరే పదా. సాక్షి, స్టిల్ నన్ను ఇంకా పెళ్లి చేసుకోవాలనుందా? మూవ్ ఆన్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో రియలైజ్ అయిన రోజు నువ్వే తన జ్ఞాపకాల నుండి బయటకు వస్తావు. ప్రేమ నీదే కాదు, నాది కూడా. ఒక 10 years తర్వాత ఇలానే ఇక్కడ కూర్చొని బాధపడుతూ పెళ్లి చేసుకోకుండా ఉంటావా? తొక్కేం కాదు, నాతోనూ పిల్లలతోనూ పల్లీలు తింటూ ఉంటావు. ఏంటలా చూస్తున్నావు? ఏంటి సార్, అబ్బాయిలే అమ్మాయిల్ని చూడాలా? అమ్మాయిలు అబ్బాయిల్ని చూడకూడదా? పిచ్చా నీకేమైనా? ఇలాంటి విషయాల్లో, అది కూడా ఈ టైంలో ఎవరైనా ప్రాంక్ చేస్తారా? హ్యాపీ బర్త్డే కార్తిక్. బర్త్డే? అసలు నిన్నేమనాలో అర్థం కావట్లేదు. అంటే కొత్తగా చెప్తామని అలా ట్రై చేశాను. సరే కార్తిక్, నాకు బర్త్డే పార్టీ కావాలి. ఇప్పుడా? అవును. సరే పదా. ఇదేంటి ట్యాంక్ బండ్ అని ఇక్కడికి తీసుకొచ్చావు? అంటే అక్కడ నుండి ట్యాంక్ బండ్కి 15 kilometers. ఐస్ క్రీమ్ అన్నావు కదా, ఇది కూడా మినీ ట్యాంక్ బండ్ లాంటిదే. బుద్ధుడు లేని ట్యాంక్ బండ్, ఫ్లేవర్ లేని ఐస్ క్రీమ్. సర్లే, అయినా నీ బర్త్డే ట్రీట్ కదా, వదిలేస్తున్నా. సరే వెళ్ళు, నేను ఐస్ క్రీమ్ తీసుకొస్తా. ఇదిగో ఐస్ క్రీమ్. ఏంటి ఆకాశంలో అంత డీటెయిల్గా చూస్తున్నావు? నేను ఇందాక అడిచిన దానికి బాధపడుతున్నావా? లేదు, ఆకాశం ఎంత అందంగా ఉందో కదా. చందమామ వల్ల అందంగా ఉందా, లేకపోతే నక్షత్రాల వల్లనా? ఏమో తెలియదు, కానీ నువ్వే చెప్పాలి. అట్లీస్ట్ ట్రై చేయొచ్చు కదా. ఆకాశం ఎందుకు అంత అందంగా ఉందో చెప్పలేను, కానీ నాకు ఆకాశంలో నచ్చేది దాని అమాయకత్వం. దాని కేసు అలా చూస్తున్నప్పుడల్లా నా మనసులో ఏమనుకుంటే అది అక్కడ కనిపించేస్తుంది. నీ ఆన్సర్ డిఫరెంట్గా ఉంది. నేను అడిగిన క్వశ్చన్ని
ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ని డామినేట్ చేసే విధంగా. సరే కానీ మా డాడీ నీ గురించి అడిగారు. ఏం చెప్పావు? టైం కావాలని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సాక్షి. మా అమ్మ నన్ను సేవ్ చేసావు. కార్తీక్, టైం నీకు కావాలని చెప్పాను. ఆ? ఏమైంది? సరిపోయింది పో. ఐస్ క్రీమ్ చాలా బాగుంది కదా, ప్లేస్ కూడా బాగుంది. మన పెళ్ళయ్యాక ఇలా లేక్ వ్యూలో ఒక ఇల్లు తీసుకుని మన పిల్లలతోనూ 2 కుక్క పిల్లలతోనూ అలా బాల్కనీ నుండి లేక్ వ్యూ చూస్తూ హ్యాపీగా గడిపేయచ్చు. మళ్ళీ నవ్వుతున్నావు. నీ నవ్వుకు అర్థమేంటో అస్సలు చెప్పలేము. మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు దొరకడం చాలా కష్టమంటారు కదా. ఆ ఇష్టాన్ని అదృష్టాన్ని తీసుకోలేకపోతున్నానని చిన్న గిల్టీ ఫీలింగ్. గిల్ట్ ఫీలింగ్ గురించి ఓకే, కానీ నిన్న కోప్పడుతున్నప్పుడు వేరే ఏదో ఫీలింగ్ వచ్చినట్టుందే. ఏంటది? ఫీలింగ్ ఏం లేదు కానీ బట్ నువ్వు నన్ను కలిసినప్పటి నుంచి నాలో ఏదో పాజిటివ్ వైబ్స్. దానికి నీకే థ్యాంక్స్ చెప్పాలి సాక్షి. ఇంత ఎమోషనల్గా చెప్తే వదిలేస్తాననుకుంటున్నావా? రేపు మధ్యాహ్నం పార్టీ ఎక్కడా? అది లంచ్. నీ ఇష్టం. ఓకే, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి నైట్ అంతా బాగా ఆలోచించి మార్నింగ్ ప్లేస్ డిసైడ్ చేస్తాను. కానీ అలా సరే. అవ్వాలంటే ముందు నేను ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ కాల్ చేసినప్పుడు నేను కాల్ కట్ చేశాను. ఇంకా వెళ్దామా? సరే పద. కానీ నాకు ఈ ప్లేస్ వదిలి వెళ్ళాలని లేదు. ఏం పర్లేదు, ఇంకోసారి వచ్చి టైం స్పెండ్ చేద్దాం. పద. టైం ఏంది ఇంకా రాలేదేంటి? నన్ను త్వరగా రమ్మని చెప్పి నువ్వు లేట్కి వస్తావా? సారీ కార్తీక్, రెడీ అవడంలో లేట్ అయిపోయింది. కాస్త త్వరగా రెడీ అయ్యి రావాల్సింది కదా. అందరిలాగా లేట్గా ట్రాఫిక్ వల్ల వచ్చానని చెప్పలేదు కదా. లేట్గా పడుకున్నాను, దానివల్ల లేట్గా లేవాల్సి వచ్చింది. లేట్గా లేవడం వల్ల లేట్గా రెడీ అయ్యాను. వెళ్దామా ఇంకా? సరే పద మేడం. ఒక నిమిషం ఆగు. వెళ్దామా అని చెప్పి నువ్వు వెళ్తావేంటి ఫస్ట్? అయ్యా సరే పద, నువ్వే ముందు. పోనీలే, హర్ట్ అయినట్టున్నావు. బర్త్డే కదా, నువ్వే ఫస్ట్ వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, మీరు వెళ్తేనే వెళ్ళాలి. ఓ సారీ. థ్యాంక్ యూ. మ్యామ్, ఏం తీసుకుంటారు? ఫస్ట్ అయితే మెనూ తీసుకుంటాం. ఓకే. మ్యామ్, మెన్యూ. ఇప్పుడు కొంచెం టైం తీసుకుంటాము. బర్త్డే అంటే ఫ్రెండ్స్, పార్టీ, డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయి అనుకున్నాను. బట్ నువ్వేంటి పిలిచిన వెంటనే వచ్చేసావు? పిలిచింది నువ్వు కదా, రాకుంటే ఊరుకుంటావా? కరెక్టే. అయినా నీకు వస్తావా రావా అని ఆప్షన్ ఇవ్వలేదు కదా. అండ్ నువ్వు కూడా రాను అనలేదు, ఇంక్లూడింగ్ నిన్నటి కిడ్నాపింగ్ డ్రామాతో సహా. మళ్ళీ నవ్వుతున్నావు అంటే దాల్ మే కుచ్ కాలా హై అన్నమాట. చెప్పదేంటో. నేను చూసినప్పుడల్లా ఒకటి అనిపిస్తుంది, ఎప్పుడు హ్యాపీగా పాజిటివ్గా ఉంటావు. అలా బయట చాలామంది ఉండాలనుకుంటారు, కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ కాంప్లికేట్ అవ్వడం వల్ల లోపల ఎలా ఉన్నా బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ నువ్వు అలా కాదు, అందుకే. కార్తీక్, నా ఉద్దేశంలో లైఫ్ చాలా సింపుల్. మనమే దాన్ని అనవసరంగా కాంప్లికేట్ చేసి చూస్తాం. నువ్వు అన్నట్లు డిఫరెంట్ సిచ్యువేషన్స్ రావచ్చు. ప్రతి సిచ్యువేషన్లో ఒక్కోలా ఉండడం కన్నా
అన్ని సిచ్యువేషన్స్లో మనకి నచ్చినట్లు ఉండడంలోనే జీవితం ఉంటుందని నేను నమ్ముతాను. అలా ఉండడం చాలా కష్టం అనుకో, ఇన్ఫ్యాక్ట్ ఇంపాసిబుల్, కానీ అట్లీస్ట్ ట్రై అయితే చేయొచ్చు కదా. అదే చేస్తున్నాను. కరెక్టే. ఇంత బాగా మాట్లాడుతున్నావు. బుక్స్ ఏమైనా రాస్తావా? అంటే చిన్నప్పుడు రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అలాంటి ఈవెంట్స్కి స్పీచెస్ రాస్తూ అలా అలా ఫ్లోలో. సరే వచ్చి చాలాసేపు అయింది, ఆర్డర్ ఏమైనా పెడతామా? వెయిటర్, ఫుడ్ చాలా టేస్టీగా ఉంది కదా? అవును, కానీ అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా? ఇంకా ఉంది. వెయిటర్, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే కార్తిక్ వన్స్ అగైన్. హోప్ యూ లివ్ అ లాంగ్ అండ్ హెల్తీ లైఫ్ అలాంగ్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇప్పుడు కొయ్యాలా? లేదు, మొహానికి పూసుకోవాలి. లేకపోతే ఏంటి కార్తీక్, నైఫ్ ఇచ్చింది అందుకే కదా, కట్ చేయడానికి. కట్ చేయి కార్తీక్. కేక్ చాలా బాగుంది కదా, తిను. థ్యాంక్ యూ సో మచ్ ఈ సర్ప్రైజ్ ఇచ్చినందుకు. ఇప్పటికే చాలాసార్లు థ్యాంక్స్ చెప్పావు. సరే, బిల్ నేనే కడుతున్నాను కాబట్టి దానికి కూడా అడ్వాన్స్డ్గా థ్యాంక్ యూ చెప్పావు అనుకుంటాను. హే, బర్త్డే నాది, నేనే కట్టాలి. ఇటువు. ఎవరి బర్త్డేకి వాళ్ళే బిల్ కట్టాలని రూల్ ఏం లేదు కదా. అయినా ఇక్కడికి నేను పిలిచాను, సో నేనే కడతానులే. సరే కానీ ఇంకా సర్ప్రైజ్ ప్రాంక్స్ అయిపోయినట్టేనా? ఇంకేమైనా ఉన్నాయా? దీని గురించి ఇప్పుడే చెప్పేస్తే నీ థ్రిల్ కిల్ చేసిందా అని అవుతాను. సో అవన్నీ మర్చిపోయి ఫస్ట్ నీ షర్ట్కున్న ట్యాగ్ తీసేస్తావా? ఓ మై బ్యాడ్. సరే కార్తీక్, నేను అమ్మతో ఈవినింగ్ 3కి బయటికి వెళ్ళాలి, సో నేను ఇంక వెళ్తాను. నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు, చాలా లాంగ్ ఉంది. నువ్వు డ్రాప్ చేసి వచ్చేసరికి నీకు లేట్ అవుతుంది, సరేనా? నేను వెళ్తాను. మేడం, లొకేషన్ దగ్గరకు వచ్చాను. ఓకే అన్న, ఒక్క నిమిషం. హలో మేడం, ఏంటి మళ్ళీ సర్ప్రైజా? కరెక్ట్, బయటికి వెళ్ళి తీసుకో. అయినా ఎలా కనిపెట్టావు? నిన్నటి నుండి అలవాటు అయిపోయిందిలే. వెళ్తున్నా నాకు. సార్ మీరేనా? ఆ, ఇదిగోండి సార్. ఒక్క నిమిషం. భయ్యా. సిగ్నేచర్ చాలా బాగుంది సార్. సార్ పెన్. థ్యాంక్స్. వెయిట్ వెయిట్, నువ్వు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నావా? ఓపెన్ చేయకు, లోపలికి వెళ్ళి ఓపెన్ చేయి. ఎందుకు? ముహూర్తం బాలేదా? అవును, నా మూడ్ బాలేదు. లేకపోతే గిఫ్ట్ అంటే అందరి ముందు బయట ఓపెన్ చేస్తావా? ఇక్కడెవరు లేరు. కార్తీక్. సరే సరే, వెళ్తున్నాగు.
హలో మేడం, ఇప్పుడు ఓపెన్ చేయొచ్చా? 3, 2, 1 ఇప్పుడు ఓపెన్ చెయ్యి. వాచ్ ఎందుకు అంటే అది పెట్టుకున్న వ్యక్తి వాళ్ళ టైంతో పాటు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళ టైంకి కూడా వాల్యూ ఇస్తారు. దాంతో పాటు ఒక లెటర్ కూడా ఉంది. చాలా కష్టపడి రాశాను. ఎలా ఉందో చదివి చెప్పు, సరేనా? బాయ్. ప్రేమించడం తెలియకపోవచ్చు, కానీ ప్రేమలో ఒంటరైపోవడం ఎలా ఉంటుందో బాగా తెలుసు. తనని మర్చిపోయాననుకున్న ప్రతిసారి ఏదో ఒక విధంగా గుర్తుకొస్తుంది. తన కోసం నేను ఇచ్చిన టైం, ఎమోషన్స్, ఫీలింగ్స్ మళ్ళీ తిరిగి రావని తెలిసినా గుండెల్లో ఏదో చిన్న బాధ. ఇప్పుడు నాకు ప్రేమ మీద ఇష్టం పోయిందనే దానికన్నా ప్రేమ మీద ద్వేషం పెరిగిందనుకోవడం చాలా బెటర్. హలో, నీకేమైనా పిచ్చా? ఎంత భయపడ్డానో తెలుసా? కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నా గురించి నువ్వు ఎందుకు భయపడ్డా? భయపడాల్సిన అవసరం లేదు. నిన్న నువ్వు నా గురించి ఎలా భయపడ్డావో నేను అంతే భయపడ్డాను. అయినా నువ్వంటే నాకు ఇష్టమని, నీ గిఫ్ట్ పంపించానని చులకను కదా. అండ్ నువ్వు నీ సిచ్యువేషన్ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నేను ఇంతే ఊహించుకుంటాను. నేనేం ఆలోచిస్తానని నీకు అనవసరం. ఆయన గిఫ్ట్లు అంటే ఎవరేమన్నారు? నాకు అసలు గిఫ్ట్లు అంటేనే నచ్చావు. ఆయన నా గురించి ఆలోచించినప్పుడు నీకు పని లేదా? నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఈ విషయం ఎమ్మనాళ్ళకు కూడా చెప్పాను. నా గురించి ఆలోచించడం మానే, నన్ను వదిలే. గుడ్ బై. హలో కార్తిక్, కార్తిక్. ఆయన నా గురించి ఆలోచించినప్పుడు నీకు పని లేదా? నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఈ విషయం ఎమ్మనాళ్ళకు కూడా చెప్పాను. నా గురించి ఆలోచించడం మానే, నన్ను వదిలే. గుడ్ బై. హలో కార్తిక్, కార్తిక్. కార్తిక్, కార్తిక్, రే కార్తిక్, నిన్నే. నువ్వా? అమ్మ ఫోన్ చేసిన సాక్షికి నో చెప్పావా? చెప్పాల్సి వచ్చిందిరా, తన మంచి కోసమే. కిందికి వెళ్ళి మాట్లాడదామా? పదరా. నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? అమ్మ చెప్పింది అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టమని. కానీ నాకు ఇష్టం లేదురా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేను పెళ్లి చేసుకునే స్టేట్ ఆఫ్ మైండ్లో లేను. అలా చేసుకోకుండా ఉండలేవు కదరా.
ఏదో ఒక రోజు చేసుకోవాల్సిందే. సాక్షి చాలా మంచిదని అమ్మ కూడా చెప్పింది. అందుకే చేసుకోవట్లేదురా. అమ్మాయి చాలా మంచిదనే. తనతో ఉన్నప్పుడు నాకు టైం అయితే తెలియట్లేదురా. ఒక ఫ్రెండ్గా తనంటే నాకు చాలా ఇష్టం. కానీ పెళ్లి చేసుకోవాలంటేనే ప్రేమ కలగాలి. అదే నా ప్రాబ్లం. ఫ్రెండ్షిప్ నా బలం రా, కానీ ప్రేమ నా బలహీనత. నేను లోగా ఉన్నప్పుడు సాక్షి ఇచ్చిన స్ట్రెంత్ అస్సలు మర్చిపోలేను. ఆ స్ట్రెంత్ ప్రేమగా మారి నా వీక్నెస్ అవ్వకూడదనే సాక్షితో పెళ్ళొద్దు అనుకున్నాను రా. పాపం రా, తను నన్ను మధు తార్చు నుంచి బయటికి తీసుకురావడానికి చాలా ట్రై చేసింది, కానీ నా వల్ల అవ్వట్లేదు. అది కాకుండా సాక్షి చూపించిన ప్రేమ, కన్సర్న్, అఫెక్షన్, కేర్ ఇవన్నీ చూస్తుంటే నా మీద నాకే గిల్టీ ఫీలింగ్ ఎక్కువైపోతుంది. రే కార్తిక్, మధు వెళ్ళిపోయినప్పటి నుండి ఎంత బాధలున్నో చాలా దగ్గర చూశాను రా. అలా అని చెప్పి ఇప్పుడు ఇలానే ఉండలేవు కదరా. ఒక రాంగ్ ఇన్సిడెంట్ నీ లైఫ్ని డిఫైన్ చేయలేదురా కార్తిక్. అసలు ఏమైంది చెప్పు. నిన్న నా బర్త్డే కదా, తను నాకు వాచ్ గిఫ్ట్ ఇచ్చిందిరా. ఆ బాధలో తను ఏదేదో అనేసాను. పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేదని చాలా గట్టిగా చెప్పాను. రేయ్, నీ సిచ్యువేషన్ ఏంటో అమ్మాయికి బాగా తెలుసురా. నువ్వు బాధపడి పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇది చాలా చిన్న విషయం రా. ఇది చిన్న విషయం కాదురా, చిన్న విషయం కాదు. నేను తిట్టడం, తను పడడం, తనేం నా పని మనిషి కాదు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న మనిషి. తను నాతో మాట్లాడిన ప్రతిసారి తను మంచిదా లేక నేనే చెడ్డమన్న ఫీలింగ్ వస్తుందిరా నాకు. నువ్వు నా ఫ్రెండ్ వీరా, నాకు తెలుసు నువ్వు ఎలాంటి వాడివో. ఇప్పటికీ అంటాను నువ్వు దొరకడం ఆ అమ్మాయి అదృష్టం అని. కానీ సరే, ప్రేమించిన నీ హార్ట్ని కాదురా, పరిచయం చేసుకొని ప్రయాణం చేసేలా చేసిన ఈ నేచర్ని అడుగు. యుల్ గెట్ ద ఆన్సర్. బాస్తో నేను మాట్లాడతాను, నువ్వు ఇంటికి వెళ్ళరా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోరా, నువ్వు ఎలాంటి డిసిషన్ తీసుకున్నా బ్లైండ్గా సపోర్ట్ చేసే ఫస్ట్ పర్సన్ నేను. జాగ్రత్త కార్తిక్. థ్యాంక్స్ రా. మై డియర్ కార్తిక్, పెళ్ళి చేసుకోబోయే మనిషి బెస్ట్ ఫ్రెండ్ అయితే ఎంత బాగుంటుందో నిన్ను కలిసాకే అర్థమైంది. ఫస్ట్ టైం నువ్వు కింద పడిపోతుంటే పట్టుకున్నప్పుడు నీ కళ్ళలో అమాయకత్వం ఇప్పటికీ నా కళ్ళ ముందు అలాగే ఉంది. ఇలా పరిచయం అయ్యేలా చేసినందుకు దేవుడికి రోజుకు 2 సార్లు దండం పెట్టుకుంటున్నానని మా ఇంట్లో వాళ్ళు నన్ను వింతగా చూస్తున్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు నవ్విన ప్రతిసారి లోపల నేను కూడా సిగ్గుపడుతూ నవ్వుకుంటాను. అది నీకు తెలియకుండా కష్టపడుతూ జాగ్రత్త పడతాననుకో. నువ్వు నన్ను కలిసిన ఈ తక్కువ టైంలో మనం కలిసి మాట్లాడుకున్న మూమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేను. ఐల్ చెరిష్ దెమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎంతలా అంటే మన పెళ్ళయ్యాక మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ కుక్క పిల్లలకు కూడా ఇవన్నీ చెప్తాను. నీతో ఒక్కరోజు మాట్లాడకపోయినా ఏదో మిస్ అయినట్టు బాధలో కూడిన చిన్న పెయిన్ ఫీల్ అవుతాను. అందుకే ప్రతిరోజు ఏదో ఒక కారణంతో నేను కలుస్తాను. ప్రతిరోజు నేను నీతో ఉండకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, నువ్వు నా మనసులో ఎప్పుడూ ఉంటావు. ఇప్పుడు నేను అన్నిటికంటే ఎక్కువగా ఎదురు చూస్తుంది నీ చేయి పట్టుకొని ఆ 7 అడుగులు నడవడానికి మాత్రమే. నువ్వు లేకుండా నా జీవితాన్ని అయితే ఊహించుకోలేను. నీ నవ్వు, అమాయకత్వం, కన్సర్న్, కేరింగ్ నేచర్ అన్నిటికీ మించి నీలో ఉన్న నిజమైన ప్రేమ. వీటన్నిటితో పాటు ఒక మంచి ఇల్లు, అందులో అప్పుడప్పుడు క్యాండిల్ లైట్ డిన్నర్. చాలు, ఇంతకంటే ఏమొద్దు. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన వాటిల్లో కామన్గా ఉండేది నువ్వే. ఈ లెటర్ని ఏం చెప్పాలో తెలియకుండా స్టార్ట్ చేశాను. ఏం రాశానో తెలియకుండా ఎండ్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ కార్తిక్. హోప్ యూ లీడ్ అ హెల్తీ అండ్ ప్రాస్పరస్ లైఫ్. ఇన్ని రోజులు సాక్షి నాతో ప్రేమ, పెళ్ళి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమైంది తను నాతో ఒక జీవితాన్నే ఊహించుకుందని.
తనతో మాట్లాడాలి, సారీ చెప్పాలి. పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. హాయ్, మనం కలుద్దామా? నిన్న నువ్వు నన్ను కోప్పడినందుకు ఫస్ట్ సారీ చెప్పు. అయ్యో, ఐఎమ్ సో సారీ. 1000 times సారీ చెప్తావని ఎక్స్పెక్ట్ చేశాను. సారీ 1000 times. నవ్వు రాలేదు. సరే, కలిసినప్పుడు నవ్విస్తాను. మినీ ట్యాంక్ బండ్కి వస్తావా? నువ్వు చెప్పిన ప్లేస్కి నేను రావాలా? సరే మేడం, మీరే చెప్పండి. మనం ఫస్ట్ కలిసిన కాఫీ షాప్లో రేపు 11కి నీకు అపాయింట్మెంట్. థ్యాంక్స్ ఫర్ ద అపాయింట్మెంట్ మేడం. ఎంతసేపు అయింది వచ్చి? గంట. లేట్గా వచ్చినందుకు సారీ చెప్పను, కానీ ఇలా చెప్తున్నందుకు ఐమ్ సారీ. నేను నిన్న అన్న మాటలకి బాధపడ్డావా? లేదు, అలవాటు చేసుకుందాం అనుకున్నాను, కానీ వెంటనే అవసరం లేదనిపించింది. బాధలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ అండ్ నోరు కంట్రోల్లో ఉండవు. అప్పుడు మాటల కన్నా మనిషిని ఎక్కువ అర్థం చేసుకోవాలని మా అమ్మమ్మ చెప్పింది. నిజంగా బాధ అనిపించట్లేదా? నేను బాధపడట్లేదని నువ్వే ఎక్కువ బాధపడుతున్నట్లున్నావు. నన్ను వదిలేయాలనిపించలేదా? లేదు, పెళ్లి సంబంధాలు, చూపులు, కలవడాలు ఇవన్నీ అయ్యాక ఒక అబ్బాయిని ఫైనలైజ్ చేసి ఏదో గొడవ పడ్డామని, బాధపడ్డామని మళ్ళీ అంతా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసే టైప్ నేను కాదు. అయినా వదిలేయడానికి నువ్వేం నాకు ఆప్షన్ కాదు, నా వన్ అండ్ ఓన్లీ చాయిస్. అయినా టైం తీసుకుంటావేమో అనుకున్నాను. పర్లేదు, తొందరగానే సెట్ అయ్యావు. యాక్చువల్లీ నీ లెటర్ చదివాకే అర్థమైంది, మనం ప్రేమించేవాడు దొరకడం కన్నా మనల్ని ప్రేమించేవాడు దొరకడం అదృష్టం అని ఎందుకంటారా అని. స్మైల్ ప్లీజ్, స్మైల్ ప్లీజ్, నవ్వు. ఈ ఫోటో మీద ఇప్పుడు నువ్వు చెప్పిందంతా రాసుకొని లైఫ్ లాంగ్ ఉంచుకుంటా. నాకు కూడా పంపించు, నేను లైఫ్ లాంగ్ ఉంచుకుంటాను. ఖర్చు అవుతుంది. ఎందుకు? చెప్పింది నేనేగా. అంటే టెక్నికల్ సపోర్ట్కి. అబ్బో, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? సార్, కాఫీ. నేను రాకముందే ఆర్డర్ పెట్టినట్టున్నావు. అయినా పర్లేదులే కార్తీక్, టైంకి వచ్చింది కదా. నువ్వు వచ్చాకే తెమ్మని చెప్పాను. థ్యాంక్స్ బ్రో. ఇప్పుడు ఏం చేద్దాం మరి? మీ ఇంట్లో ఏమైనా వద్దని చెప్పావా? లేదు, కానీ ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నా. ఎందుకు? ఇది షుగర్ చాలా తక్కువైంది,
నువ్వు ఎలాగో చెప్పట్లేదు కదా అందుకే. మనం కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పనులే ఇంకా. సాక్షి, మనం ఇలాగే కొన్ని రోజులు ట్రావెల్ చేద్దామా? ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చు కదా. నీ గురించి నాకు బాగానే అర్థమైంది, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఓకే. నిజంగా ఓకేనా? మనకి పుట్టబోయే పిల్లల మీద ప్రామిస్. నేను మా ఇంట్లో చెప్పేశాను, నువ్వేం చెప్తావు? ఇప్పుడు నువ్వు చెప్పిందంతా మా ఇంట్లో చెప్తే నన్ను సంస్కృతంలో తిడతారు. అయినా నువ్వు మంచోడు అని చెప్పాను. ఇప్పుడు ఇంత మంచోడు నిజంగా ఉంటాడా అని టెస్ట్ చేయడానికి ఓ 2-3 సార్లు కలవాలని చెప్తా. ఆ? నీకు ఓకే కదా? నాకు ఓకేలే, కానీ నువ్వు కనిపించినంత మంచిదాన్ని కాదని నా ఒపీనియన్ తెలుసా? నన్ను ఇంట్లో అండ్ మా ఫ్రెండ్స్ ఇన్నోసెంట్ అంటారు. ఆ, వాళ్ళే అనుకోవాలి, నువ్వే చెప్పాలి, నేనే వినాలి. నువ్వు చెప్పింది ఎలా ఉందో తెలుసా? దొంగే దొంగ దొంగ నడిచినట్టుంది. ఏమో, నిజంగానే నాకు నీ మీద ఫీలింగ్ ఉందేమో. సర్లే, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? వెరైటీగా వికారాబాద్ వాటర్ ఫాల్స్ వెళ్దామా? మన ఇళ్లలో తెలిస్తే వికారంగా తిడతారు. ఈవినింగ్ లోపు వచ్చేద్దాం ప్లీజ్ కార్తీక్. దట్ ఈస్ మై ఫేవరెట్ ప్లేస్. నాకు ఇష్టమైన మూవీ క్షణక్షణం కూడా అక్కడే షూట్ చేశారు. సరే, నీ ఫేవరెట్ మూవీ స్పాట్లోనే నేను ఇన్స్టా రీల్స్ షూట్ చేస్తాను. థ్యాంక్ యూ కార్తీక్, యు ఆర్ ద బెస్ట్.